पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्. यस् ध्येयमन्त्रः. ध्येयमन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्. संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम् संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम्. संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम् वन्दे संस्कृतमातरम्. धन्यवादः महोदय. క్లాస్ స్టార్ట్ చేసే ముందు సమాసోదాహరణ అని దాంట్లో కొన్ని తప్పులు పడున్నాయని నా దృష్టికి వచ్చింది కొన్ని చోట్ల. ఒక్కసారి అది ఓపెన్ చేసి నేను చూస్తాను ఇక్కడే మీ ముందరే, సో దట్ ఏమన్నా ఉంటే చిన్న చిన్న కరెక్షన్స్ చేసేసుకుందరు కానీ. సరేనా? ఒకసారి ఓపెన్ చేస్తే ఒక్క నిమిషం. ఎస్, ఒక్క నిమిషం. సో ఇది మన సమాస ఇది. ఓకే ఫైన్. నెక్స్ట్ దీంట్లో జూమ్ చేయటం సో పెద్ద చేస్తే అర్ధదినం అర్థం దినస్య కరెక్టే పడింది. అర్థం ఫలస్య అర్థగ్రామ అర్థం గ్రామస్య పిప్పళ్య ఇది బాగానే పడింది. చోరాత్ భయం రుకాత్ భీతి ఇది బాగానే పడింది. జస్ట్ ఒకసారి చూస్తే ఇక్కడ కృష్ణాశ్రిత అని పడిందని డౌట్ చెప్పారు మన నండూరి వారు అన్నారు, కానీ కృష్ణశ్రిత అనే కదా పడింది. కరెక్టే పడింది అయితే. సంశయాపన్న దుఃఖం అతీత శాలాం ప్రాప్త రాజపురుష ఆత్మన జ్ఞానం సంగీతస్య శాల అండ్ దెన్ వృక్షస్య మూలం గృహరక్షణం నృపమందిరం. చూడండి, నేనేమన్నా మిస్ అవుతుంటే ఒకవేళ మీరు చెప్పండి అది. సరేనా? అది శ్రిత, అది హ్రస్వం ఉంది కదా మేడం, అది పక్కన దీని పక్కన అది నాలాగా ఒక్కొక్కసారి అనిపించవచ్చు.
అంటే పొరపాటు దృష్టి సరిగ్గా లేకపోతే అక్కడ అది. మేబీ అది అయి ఉండొచ్చు. అంతే నేను అంతే. పొరపాటున అదే టైపింగ్ అయి మిస్టేక్ ఉండొచ్చు. పడిందేమో సార్. నేను ఒక్కసారి అన్ని సమాసాలు చూస్తాను ఉండండి, క్లాస్లో ఓపెన్ చేసి అన్నాను. జస్ట్ అందుకని గోత్రూ అవుతున్నా, ఊరికే ఒక్క నిమిషమే పడుతుంది కదా అని. నాకు నో ప్రాబ్లం. ఓకే, ఇది బానే ఉంది. భూతేభ్య బలిః గోరక్ష కుండలాయ హిరణ్యం వీణావాదన తాళి పక్కహ అంటే, పక్కహ అంటే వండిన. పక్కహ కాదది, పక్వహ. పక్కవా అది? ఆ, ఓకే ఓకే. పక్వము, పక్వాలు. స్థాళీ పక్వం పక్వహ, అంతే. వండినది అని ఓకే అర్థం. రైట్ రైట్. అవునండి ఓకే. ఓకే. రణధీర రణేష్ ఆతపే శుష్క, బానే ఉంది ఇది. ఇది దీంట్లో జనరల్ గా తప్పులు పడవు. కుత్సితాగతి కుత్సితమన్నం కుత్సిత అశ్వ కదశ్వ ప్రాచార్య శోభన జన అభిగత ముఖం దుష్పురుష. మహోదయ్, చెప్పండి. ఈ ప్రత్యక్ష అని ఉంది కదా, అది అర్థం కాలేదు నాకు. ప్రత్యక్ష అంటే ప్రాది సమాస్. అది ప్రతి అనే దానికి మీకు ఒకటే మీనింగ్ ఇచ్చారు. ఈచ్ అండ్ ఎవ్రీ అనే వచ్చే దాంట్లోనే ఇచ్చారు. రైట్, ప్రతిదినం ఆహా. అనే చోటే ఇచ్చారు. ఇది ప్రాది సమాస, అదేమో అవ్యయీభావ, అది వేరే విషయం. ఈ ప్రతి ఆ, దీంట్లో మీకు ప్రాది సమాసంలో ఏమవుతుంది, ఒక్కొక్క ఉపసర్గకి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. రైట్, ఆ ఉమ్, ఉపసర్గలకు కూడా డిఫరెంట్ మీనింగ్స్ ఉండొచ్చు. బట్ కొన్ని అట్లీస్ట్ మనకి పుస్తకంలో కేవలం ప్రాచార్య ఇట్లాంటివి ఇచ్చారు. జస్ట్ ఇది ఒకటి, ఇది కూడా ఇచ్చినట్టున్నారు, ప్రత్యక్ష కూడా ఇచ్చారు. దీని అర్థం ఏమిటి, మొన్న చెప్పాను క్లాస్లో ఇదే. కంటికి ఎదురుగా రావడము అని అర్థం. ప్రతిగత అక్షం అంటే అక్షం, అక్షం అనేది ఏమంటారు, నపుంసకలింగ శబ్దం. కాబట్టి ఆ, ప్రత్యక్ష రూపం వేరే ఉండొచ్చు, ప్రాది సమాసం సమాసం రూపం వేరే ఉండొచ్చు. ప్రతిగత అక్షం, గత అంటే వచ్చినవాడు అని అర్థం. సో ప్రత్యక్ష ఆ, విషయ ఆ, అట్లా. ఓకే, అలాగే. ప్రత్యక్షగా ఆ రకంగా వచ్చినప్పుడు ప్రతిగత అంటే మొన్న చెప్పారు, రెటీనాలోకి అలా పడుతుంది, ఇమేజ్ పడుతుంది, కాబట్టి దాన్ని ఆ రకంగా అర్థం చేసుకుంటే సైంటిఫిక్ గా అది. లేకపోతే ప్రతిగత అలాగే. అంటే కంటి ఎదురుగా కనపడుతుంది కాబట్టి ఆ మన అది ఆ చూపులోకి వెళ్తుంది అన్నట్టుగా అన్నమాట, కంటిలోకి వెళ్తోంది ఆ రూపం అన్నట్టుగా అన్నమాట. ఓకే. అలాగే. అలాగే. మహో మహోదయే, ఇదొక్కసారి కుండల హిరణ్యం కూడా చెప్పరా? హిరణ్యం, చతుర్థి ఎలా? చతుర్థియే కుండలాయ హిరణ్యం. హిరణ్యం అంటే మరి బంగారం, బంగారముకి హిరణ్యం అంటే ఉమ్, బంగారం. దేని కొరకు వాడిన బంగారం అది, కుండలముల కొరకు, అందుకని కుండలాయ హిరణ్యం అని అర్థం. మరి బలి హిత సుఖ రక్షిత అవి వస్తేనే చతుర్థి అని ఒకటి అంటాం కదా. చెప్పానండి, అవి చెప్పిన రూల్స్ నేను చెప్పిన మాట వాస్తవమే, కానీ ఇంకొక మాట కూడా చెప్పా. కేవలం కొన్ని బండ గుర్తులుగా కొన్ని చెప్పారు తప్ప ఉన్న నియమాల్లో చాలా నియమాలు చెప్పలేదు మీకు ఇంకా సమాసాల్లో. ఓకే, సో దాంట్లో ఇది ఎందుకు ఆ, కుండల, మరి అది చెప్పన్నప్పుడు ఎందుకు కుండలాయ హిరణ్యం ఇచ్చారు అనొచ్చు, మీ పుస్తకంలో ఇచ్చారు కాబట్టి చెప్పాను నేను. ఓకే, ఆ, ఇప్పుడు కూడా మహోదయ్. సమాసం అనేది అవి వస్తే వస్తుంది ఖచ్చితంగా, కానీ అవి రాకపోయినంత మాత్రం చతుర్థి రాదని కాదు అర్థం. మీకు చతుర్థి విషయంలో ఆ మాటకు వస్తే పుత్రాయ అని చెప్పే విషయంలో పుత్రార్థం అనే మాట వాడచ్చు, అది కూడా సమాసమే. అది పుత్రార్థం అనేది సమాసము. అది ఎలా వచ్చింది అంటే చతుర్థి తత్పురుష సమాసమే అది కూడా. పుత్రాయ అనే మీనింగ్ లో వస్తుంది అన్న టైప్ లో వస్తుంది, అది కూడా మీనింగ్, కానీ అది మీకు చెప్పలేదు. సో ఇలా కొన్ని చెప్పలేదు రూల్స్. కుండలాయ హిరణ్యం అనేది మీకు లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ లోనే అక్కడ ఇచ్చారు కాబట్టి నేను చెప్పాను అది. ఓకే, లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ ఇచ్చారండి. ఇచ్చారు కాబట్టి నేను చెప్పాను, ఇందుకని వచ్చింది అది చతుర్థి తత్పురుష సమాసం కింద అని నేను చెప్పాను అంతే. ఓకే, భయం కరోతి నిశాం కరోతి కర్మ కరోతి శాస్త్రం జానాతి, ఇది ప్రాబ్లం లేదు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఉమ్, ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడ ద్విగులో తేడా వచ్చింది మొన్న చెప్పానట్టున్నాను నేను అది. మేడం అదే హిరణ్య కుండలం అంటేనండి. హిరణ్య అప్పుడు కుండలం హిరణ్యం బంగారం, హిరణ్యం బంగారముతో కుండలం, అని వస్తుందా? హిరణ్యం కుండలం, ఆహా, బంగారమయమైన ఓకే కుండలం, విశేషణ పూర్వపదం వస్తుంది. ఓకే రైట్. సి హిరణ్య కుండలం అన్న చెప్పినప్పుడు మీ ఉద్దేశం ఓన్లీ కుండలాల గురించి చెప్పడమే, కానీ కుండల హిరణ్యం అన్నప్పుడు మీ ఉద్దేశం ఏంటంటే హిరణ్యం బంగారం గురించి చెప్పటం. అంటే నేను అడిగింది మేడం, నేను హిరణ్య కుండలం అన్నది
కుండలములు హిరణ్యంతో అదే హిరణ్యములైన కుండలములు, బంగారముతోటి ఉన్న కుండలములు, బంగారమయమైన ఆ, కుండలములు అని అర్థం. తెలుగులో బంగారం మయమై తెలుగులో చెప్పాలంటే బంగారపు కుండలములు. ఆ, బంగారపు అంతే, కుండలములు. అది విఫుకాస్ అనే అవుతుంది కదా, నల్లని మేఘము లాగానే ఉమ్, అవుతుంది అది. ఓకే ఓకే. దీంట్లో నేను రాసినవి మాక్సిమం మీ పుస్తకంలో ఇచ్చిన వాటికి ఆల్మోస్ట్ కొంచెం దాంట్లో మరీ ఈజీ కాకుండా కొంచెం తేలిగ్గా, కొంచెం మనకి రిపీటెడ్గా ఎక్కువగా లేకుండా ఒకే మోడల్ కాకుండా ఉన్నవి ఇచ్చాను నేను అంతే అక్కడ. ఇక్కడ నవానాం రాత్రాణం కాదు, నవానాం రాత్రీణాం సమాహార అని చెప్పాను మొన్న క్లాస్లో. రాత్రాణం అని పడింది, ఇక్కడ రాత్రీణాం అని పడాలని చెప్పాను. రైట్. ఓకే, మిగతా అన్ని బాగానే ఉన్నాయండి. ఇక్కడెక్కడో ఎస్య సహా పడింది ఒక చోట అన్నారు. అబలా చోట కాదు, అబలా కాదు, అవిద్యా చోట న విద్యతే విద్యా యస్య సహా అని పడింది, కాకపోతే అవిద్య ఉండాలి అక్కడ. కాబట్టి యస్యాహ సా ఉండాలి ఇక్కడ. అవిద్యా అని ఉంటే ఇక్కడ యస్యాహ సా అని ఉండాలి. లేదు అవిద్య ఉంటే యస్య సహా ఉండాలి. అదొకటి కూడా మొన్న క్లాస్లో కరెక్ట్ చేశాను యాక్చువల్గా. ఓకే ఫైన్, రైట్. ఓకే అండి, అంతే ఉన్నవి కరెక్ట్ చేసేసాను అంటే చెప్పాను. ఎస్ వెంకట నర్సు గారు ఏంటి చెప్పండి సార్. మానే నాకు ఒక 2-3 సమాసాల్లో డౌట్ ఉంది. చెప్పండి. ఇప్పుడు భయాకులహ, భయాత్ ఆకులహ అనే కర్మధారయం అవుతుంది కదా, అది పంచమి, సారీ తత్పురుషం, పంచమి తత్పురుషం అవుతుంది కదా. అవును. ఇప్పుడు భయాకులహ రామః గచ్చతి ఆ, అన్నప్పుడు భయా భయాత్ ఆకులహ యస్య సహ ఆ, భయాకులః రామః అంటే అక్కడ మీకు రాముడికి విశేషణ పదం అయిపోతుంది భయాకులః అనే చోట మొత్తం అంతా కలిపి. ఆ, సో అది అవును, మొత్తం సి బహువ్రీహి సమస్త పదాలు విశేషణాలు అవుతాయని చెప్పాను, కానీ మిగతా అవి అవ్వకూడదని నేనేం చెప్పలేదుగా. చెప్పలేదు. ఆహా, సరే. ఇప్పుడు ఇది భయాకులహ అంటే అది బౌర్వి వస్తుందా, లేకపోతే తత్పురుషంలోనే వస్తుందా, లేకపోతే రెండు భయాకులః వస్తుందా? భయాతాకులః మీరే చెప్పారు కదండి. అది తత్పురుషం, కానీ అది బహుర్విహి సమాసం రాదు కదా, అది నేను అదే బహుర్విలో చెప్తున్నాను రాదు. సార్, ఓన్లీ బహువ్రీహి సమస్త పదాలే విశేషణాలుగా ఉండాలని రూల్ లేదు కదా. బహువ్రీహి లేదు, ఖచ్చితంగా విశేషణాలు అవుతాయి. విపు విశేషణాలు. కాసాది ఆ, విశేషణం అవ్వకూడదని రూల్ ఎక్కడా లేదు కదా. ఆ. అవతల రెండోది ఇంకోటి, విచారమగ్న అంటే ఆ, విచారేణ మగ్న, విచారే మగ్న లేకపోతే విచారేషు మగ్న. విచారేషు మగ్న, సప్తమి వస్తుంది, సప్తమి అంతే, తత్పురుషం. అంతే. ఇంకొకటే ఒకటి ఉందండి, జస్ట్ ఒక వర్డ్ చదివాను ఒక కథలో, నాయం పదాత్ పదమపి గంతుం సమర్థ, ఉమ్, ఒక్క అడుగు కూడా వేయలేదని. ఉమ్. పదాత్ పదం అనేది సమాసం అవుతుంది అది. లేదు, పదాత్ పదం రెండు రెండు మాటలవి ఆ పదాత్ పదం అని ఇక్కడ ఒకటే మాటగా ఇచ్చున్నాడు. ఇచ్చారు. పదా ఆ, ఎందుకు ఇచ్చుండొచ్చు, పదాత్ పదం అన్నప్పుడు తకారం వచ్చింది కాబట్టి కలిసిపోయినాయి, సంయుక్తాక్షరం కింద రాశారు అంతే అది. సంయుక్తాక్షరం అంతే. ఆహా. అంతేగాని సంధి గాని సమాసం గాని కాదు అక్కడ. సరేనండి. ఓకే. ధన్యవాదాలు, మహోదయ ధన్యవాదం పదార్థపదం మాన్య. అంటే అడుగు వెంట అడుగు అని అర్థమా? అడుగు నుంచి అడుగు అంటే ఒక అడుగు నుంచి ఇంకొక అడుగు అల్- వేయడం అని అర్థం. మ్మ్. రైట్. ఎస్, ఫైన్. ఇవాళ మనం చెప్పేది ఏమిటిది, ఇది 8వ పాఠంలో మొన్న మనం ఊరికనే ఏవో సుభాషితాలు లాంటివి ఏవో చెప్పుకుని వదిలేసినట్టున్నాం సూక్తిను. సో ఇవాళ చూడండి, బహుపద సమాసములు. ఇప్పటి వరకు మీకు సమాసాలు వచ్చినవి రెండు రెండు పదాలు, ఎంతసేపు పూర్వపదము ఉత్తర పదము, పూర్వపదము ఉత్తర పదము అని మాట్లాడాం. ఫ్రాంక్లీ ఎప్పుడు కూడా అట్ ఏ టైం, అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం, అట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైం సమాసం రెండు పదాల మధ్యలోనే జరుగుతుంది. కానీ ఆ రెండు పదాలు కేవలం ఇండివిజువల్గా ఒక్కొక్క సింగిల్ టర్మ్సే ఉండాలని రూల్ లేదు. ఆ రెండు పదాల్లో ఒక పదంలో మళ్ళీ సమస్త పదం అయి ఉండొచ్చు ఆ ఒక పదము,
అంటే పూర్వపదం సమస్త పదమై ఉండొచ్చు, లేదంటే ఉత్తర పదం సమస్త పదమై ఉండొచ్చు. మళ్ళీ ఇవన్నీ కలిసి మళ్ళీ పెద్ద పదం అలా ఒకటొకటే యాడ్ అవుతూ వెళ్తుంది. సో సమస్త పదాలు అనేవి రెండు పదాలతోనే కాదు, ఎక్కువ పదాలతో కూడా మీకు వచ్చినటువంటి పీత ప్రతిబద్ధ వత్సాం, దినావసానోత్సుక బాలవత్స, జాయా ప్రతిగ్రాహిత గంధమాల్య అన్నీ కూడా అలా ఒకదాంతో రాలేదు. జాయా ప్రతిగ్రాహిత గంధమాల్య 4 పదాలతో వచ్చింది. సో ఇలాగ పెద్ద పెద్ద పదాలు వస్తుండే ఎన్నైనా. అంటే మనము గనక కరెక్ట్గా ఆ పదముల మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని కరెక్ట్గా డిఫైన్ చేసినంతసేపు మీరు ఎంత పదమైన ప్రాతిపదికలతోటి నిర్మించుకుంటూ వెళ్ళొచ్చు, రైట్? బట్ అవి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మాత్రం చాలా చక్కగా వాటి యొక్క సమాసం అంటే ఏంటి? రెండు పదాలు, రెండు అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఇంకొక అర్థవంతమైన పదాన్ని నిర్మించాలి. అండ్ ఈ పదాల మధ్యలో ఉన్నటువంటి సంబంధం కూడా అంత చక్కగా డిఫైన్ చేయబడి ఉండాలి. సో అది లెక్క. అయితే ముందు అంటే ఫస్ట్ లెవెల్ ఏంటంటే బహుపద సమాసాలు రాసేటప్పుడు చేసేటప్పుడు ఫస్ట్ ఇదేంటంటే ఏబిసిడి 4 పదాలు ఉన్నాయనుకోండి. ఏబిసిడి 4 పదాలు వచ్చినప్పుడు ఏకి బికి మధ్యలో ఫస్ట్ సమస్త పదం రాస్తాం. ఏ ప్లస్ బి చేసి ఒకటి రాస్తాం, అది ఎక్స్ అనుకోండి, రైట్? ఇప్పుడు ఏ ప్లస్ బి చేశాక వచ్చిన ఎక్స్ ప్లస్ సి చేస్తాం. అంటే ముందు 1+2 చేసి ఒకటో పదం రెండో పదం కలిపితే ఇంకొక పదం వచ్చింది. ఈ వచ్చిన పదాన్ని మళ్ళీ మూడో పదంతో కలుపుతాము, అప్పుడు ఇంకొక పదం వస్తుంది. ఆ వచ్చిన పదాన్ని 4వ పదంతో కలుపుతాము, అప్పుడు 5వ పదం వస్తుంది. అలా నెమ్మదిగా ఒక్కొక్కటి కిందకి దించుకుంటూ వెళ్తాం అనమాట. సో ఏ ప్లస్ బి ఎక్స్ అనుకుంటే ఎక్స్ ప్లస్ సి వై, వై ప్లస్ డి జెడ్, జెడ్ ప్లస్ ఇంకా ఉంటే గనక అట్లా అలాగా పదాలకి అంటే రాయడం అంటే ఏంటి? విగ్రహ వాక్యము పెద్ద పదం ఇచ్చినప్పుడు అట్లా చేసుకుంటూ రావాలి, అలాగా సంబంధం చేసుకుంటూ రావాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏ ప్లస్ బి చేయాల్సి వస్తుంది, సి ప్లస్ డి చేయాల్సి వస్తుంది. అప్పుడే మళ్ళీ ఈ రెండింటినీ కలపగలుగుతాం. డైరెక్ట్గా ఏ ప్లస్ బికి మళ్ళీ సి ఒక్కటే కలపలేము. సి ప్లస్ డి చేసిన తర్వాత వచ్చే పదాన్ని మాత్రమే కలపగలుగుతాం కొన్ని సందర్భం. ఎందుకంటే సమాసం ఎప్పుడు అర్థవత్ సమాస చెప్పాను కదా. అర్థము వాటి మధ్యలో సంబంధం ఎలా ఉంటుందో దాని అర్థం ప్రకారమే మనము యాడ్ చేసుకుంటూ పోవాలి ఏదైనా సరే. అంతేగాని ఒకటో పదానికి మూడో పదానికి సంబంధం అయితే కుదరదు, 1కి 4కి కుదరదు. 1కి 2కి జరగాలి, వచ్చిన దాంతో 3కి జరగాలి, ఆ వచ్చిన దాంతో 4కి జరగచ్చు. లేదా 1కి 2కి జరిగిన తర్వాత మళ్ళీ 3 4కి జరగాలి, ఆ రెండిటికి ఆ రెండు పదాలని కలిపితే ఇంక ఫైనల్ పదం రావచ్చు. ఇలా ఎన్ని పదాలు ఉన్నా సరే. ఇంకొకసారి 5 పదాలు ఉన్నాయనుకోండి, సపోజ్ ఫస్ట్ 2 ఏ ప్లస్ బి చేయాల్సి రావచ్చు, సి ప్లస్ డి చేయాల్సి రావచ్చు, ఈ ఒకటి సెపరేట్ ఉండొచ్చు. ఏ ప్లస్ బి చేసి ఒక పదం అవుతుంది, సి ప్లస్ డి ఇంకో పదం అవుతుంది, మళ్ళీ ఈ రెండిటికి చేసి మళ్ళీ 5వ పదాన్ని దించాల్సి వస్తుంది. అలా అలాగా అంటే కొన్ని ఫస్ట్లో వినడానికి ఏమిట్రా బాబు ఈ కుడికలు తీసివేతలు ఆల్జీబ్రా చెప్తున్నారు అనిపిస్తుంది, కానీ ఈజీయే అది ముందు. అందుకనే ఏం చెప్తారంటే సమాసాలు రాసేటప్పుడు ఎప్పుడూ కూడా అసలు ముందు సమస్త పదం ఇవ్వంగానే విగ్రహవాక్యము అసలు ఏం సమాసాలు ఉన్నాయి ఇవి చేసేటప్పుడు ఫస్ట్ ఇచ్చిన పదాల్లో సమస్త పదంలో ఉన్నటువంటి పదాల సంఖ్యని లెక్క పెట్టాలి. ఎన్ని పదాలు ఉన్నాయి చూడాలి. ఎన్ని ఉంటే -1 విగ్రహవాక్యాలు వస్తాయి, అంతే కదా. 2 ఉంటే 1 వస్తుంది విగ్రహవాక్యం, 3 ఉంటే 2 వస్తాయి విగ్రహవాక్యాలు, అంతే కదా. సో ఎన్ని ఉంటే ఇప్పుడు మనకి క్రియాపదాలు ఎన్ని ఉంటే అన్ని అన్వయ క్రమంలో అన్వయరచనలు వచ్చినట్టు, అన్వయాలు అన్ని వచ్చినట్టు ఎన్ని పదాలు సమస్త పదంలో ఉంటే దానికంటే 1 తక్కువగా విగ్రహవాక్యాలు వస్తాయి. అంటే అన్ని విగ్రహవాక్యాలు వచ్చాయంటే అన్ని సమాసాలు వచ్చినాయి, రకరకాల సమాసాలు. సో బహుపద సమాసాల్లో ఎప్పుడు కూడా ఈ మొత్తం పదం ఈ సమాసం కింద వస్తుంది అని చెప్పలేరు. 4 పదాలు ఉంటే 3 విగ్రహవాక్యాలు ఉంటే 3 సమాసాలు కలిపిన పదమే అది. ఒకే సమాసము దీనికి ఈ పదం మొత్తం. ఇప్పుడు ఆ జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యం అనేది ఒకే సమాసం కిందకు వస్తుందని చెప్పలేరు. వాటికి రాసి మొత్తం విగ్రహవాక్యాలు రాసి 3 విగ్రహవాక్యాలు 4 వస్తాయి, దానికి 3 సమాసాలు వస్తాయి. విడివిడిగా రాయాల్సిందే వాటిని, ఆ ఎక్స్ప్లెనేషన్ విడివిడిగా ఇవ్వాల్సిందే, అది ఒకటేది కానే కాదు,
రైట్. సో అందుకని ముందు ఎన్ని పదాలు ఉన్నాయో లెక్క పెట్టాలి. ప్రతి పదానికి ఆబ్వియస్గా సమస్త పదంలో అన్ని పదాలు ప్రాతిపదిక రూపంలోనే కలుస్తాయి, విభక్తులు అక్కడ ఉండవు కదా. సో ప్రాతిపదిక రూపంలో కలిసినప్పుడు ఆ ప్రాతిపదికకి ప్రతి దానికి అర్థం అయితే తెలియాలి. తెలియకుండా ఒక్కొక్క పదానికి అర్థం తెలియకుండా వాటి మధ్యలో ఏం బంధం ఉందని పెడతారు మీరు? అంతే కదా. ఒక ఈ పదానికి ఇది అర్థము, దీనికి పక్కన ఇది రాశారు, ఈ పదానికి ఇది అర్థము అంటే ఈ రెండింటి మధ్యలో ఈ సంబంధం ఉంటుంది అండి అనుకుంటారు. రైట్. ఇప్పుడు ఆమ్రము వృక్షము రెండు, ఓహో మామిడి చెట్టు, ఓహో మామిడి అనే చెట్టు దాని గురించి చెప్తున్నారు కాబోలు అని అప్పుడు డిసైడ్ చేసుకుంటారు. అసలు ఆమ్రం అంటే ఏంటో తెలియకపోతే, వృక్షం అంటే ఏంటో తెలియకపోతే ఎలా డిసైడ్ చేస్తారు? రైట్. సో ఎన్ని పదాలు ఉన్నాయో లెక్క పెట్టాలి. ప్రతి పదానికి ప్రాతిపదిక రూపంలో ఉన్నటువంటి ఆ ప్రతి పదానికి అర్థం తెలిసాకే అప్పుడు ఏ పదానికి ఏ+బి+సి చేయాలా, ఏ+బి+సి+డి చేసి మళ్ళీ రెండింటిని కలపాలా అనేది అప్పుడే అర్థమవుతుంది. ఇది ఎప్పుడు తెలుస్తుంది? కాంటెక్స్ట్ ప్రకారమే అర్థమవుతుంది. లోక నాథ అర్థాలు మనకు తెలుసు. లోకం అంటే లోకము, జనాలు, లోకము. నాథుడు అంటే భర్త కావచ్చు, లీడర్ కావచ్చు, నాయకుడు కావచ్చు, మనకేదో చెప్తాం, రాజు కావచ్చు, చెప్పుకుంటాము. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో ఆ కాంటెక్స్ని ఉపయోగించి భిక్షుక అని చెప్పినప్పుడు ఓహో ఈ రెండిటి మధ్యలో అప్పుడు లోకములే నాదురుగా కలవాడు అని చెప్పాల్సి వస్తుంది అని అర్థం మనకు తెలుస్తుంది. సో సందర్భం కూడా ఇంపార్టెంట్. రైట్. సందర్భం ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టర్మ్స్, పదాలు ఎన్ని ఉన్నాయో పదముల సంఖ్య తర్వాత పదముల యొక్క అర్థము తర్వాత ఎట్లా ఉంటుంది వాటి మధ్య ఈ సందర్భంలో ఇచ్చిన సందర్భ ప్రకారంగా ఆ పదముల మధ్య బంధము ఆర్ సంబంధము ఎట్లా ఉంటే బాగుంటుందో అది అర్థం చేసుకుని అప్పుడు విగ్రహవాక్యం రాయాలి. అప్పుడు విగ్రహవాక్యం రాసిన తర్వాత దానికి సమాసం పేరు ఆబ్వియస్గా మనం చదువుకున్న వాటిలో ఏదో ఒకటి తగులుతుంది దానికి. రైట్. సో ఇది బహుపద సమాసాలని చేసేటటువంటి పద్ధతి. అంటే చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాలంటే మీకు ఇచ్చిన పుస్తకంలో ఇచ్చిన ఎగ్జాంపులే రామ రావణ యుద్ధం. ఈ మాటకు అసలు ఈజీగా మీకు అర్థమైపోతుంది, ఎవడు చెప్పక్కర్లా దీని గురించి. కానీ ఎలా వచ్చింది, కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. రాముడికి మధ్య యుద్ధం అని మనకు తెలిసిపోతుంది, ఎందుకంటే మనం అది అలవాటు పడున్నాం ఆ టైప్ ఆఫ్ మాటలకి. మన బుర్ర తెలుగులో మనకు కూడా అలాంటి మాటలకు అలవాటు పడిపోయింది కాబట్టి వెంటనే మనకు అర్థమైపోతుంది. కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, గ్రామటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా చేయాలి? అక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి? రామ రావణ యుద్ధం 3 పదాలు ఉన్నాయి. సో రామ అంటే ఒకడు, రావణుడు అంటే ఒకడు, ఇద్దరూ ఉండాలి. ఎక్కడో ఇద్దరూ ఉండాలి అని చెప్తున్నాం అంటే ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఎప్పుడైతే పదములకి ఈక్వల్ ఇంపార్టెన్స్ వచ్చిందో పిక్చర్లోకి వచ్చేది చార్థ అంటే ద్వంద్వ. సో అది రాయాలి. రాసిన తర్వాత రాముడు రావణుడు వీరిరువురికి మధ్యలో జరిగిన యుద్ధము, ఇరువురిలో జరిగినటువంటి యుద్ధము. సో ఫస్ట్ ఏం చెప్పాలి? వీరిరువురు సంగతి ఏమిటో తేలాలి. ఫస్ట్ ఈ ఇరువురు అనే దానికి ఎలా చెప్పాలో తేలాలి. అందుకని ఏం చెప్పాలి? అక్కడ ద్వంద్వం. ఈ 2 పేర్లు ఇంపార్టెంట్. ఒక యుద్ధం ఒకటి చేసేసుకోవడం ఎంతసేపు, ఇద్దరు ఉండాల్సిందే. సో ఇద్దరూ ఇంపార్టెంటే అన్నప్పుడు రామశ్చ రావణశ్చ, రాముడును రావణుడును ద్వంద్వం, ఇతరేతర ద్వంద్వం అని చెప్పుకోవాలి. రామశ్చ రావణశ్చ ఏమవుతుంది? రామ రావణౌ అవుతుంది ద్వంద్వ. అది మీకు తెలిసిందే, అది తెలియని పదం కాదు. ఇప్పుడు యుద్ధాన్ని తీసుకురావాలి. ఓకే రామ రావణులు అని చెప్పాము, వీరిలో జరుగుతున్న, వీరి మధ్యలో అంటే వీరిలో ఆరు వీరికి జరుగుతున్నటువంటి యుద్ధము. ఓకే, వారికి సంబంధించిన యుద్ధము. సంబంధించిన అంటే షష్ఠి రావాలి. ఈ యుద్ధం ఎవరికి సంబంధించింది? వీరిద్దరికి సంబంధించింది, షష్ఠి రావాలి. ఇప్పుడు ముందర వచ్చిన సమస్త పదం ఏమిటి మనకి? రావణౌ అవుతుంది. ఇప్పుడు పదము రామరావణౌ యుద్ధం. ఈ రెండిటి మధ్యలో సమాసం చెయ్యాలి. అంతేగాని రామ రావణ తీసుకోకూడదు. వచ్చేసిన తర్వాత ఈ ఇద్దరిని కలిపి తీసుకుని ఇప్పుడు యుద్ధం పెట్టాలి. ఇప్పుడు వీరిద్దరికీ సంబంధించినది అంటే షష్ఠి రావాలన్నప్పుడు ముందరున్న పదము ద్వివచన పదము, ద్వివచనం కాబట్టి షష్ఠి ద్వివచనం చెప్పాలి. రామ రావణయోహ యుద్ధం. ఎందుకంటే ఒకసారి సమస్త పదం ఏర్పడిపోయాక రామ రావణ తీసుకుని ద్వంద్వం ప్రకారంగా రెండున్నాయి కాబట్టి ద్వివచనం పెట్టేశాక ఆ ద్వివచనం రావణ శబ్దానికి చెందింది కాదు, రామ రావణ అనే ప్రాతిపదికకి చెందిన ద్వివచనం అది. ఆ మొత్తం పదానికి చెందిన ద్వివచనం అది.
సో దానికి షష్ఠీ విభక్తి రావాలి. అది ద్వివచనంలో ఉంది కాబట్టి షష్ఠీ విభక్తి కూడా ద్వివచనంలో వచ్చి రామ రావణ యోహో యుద్ధం. యుద్ధం తర్వాత ఇంకేం మాట లేదు కాబట్టి అక్కడతో అయిపోతుంది. సో దీంట్లో 3 పదాలు వచ్చేసరికి ఫస్ట్దేమో ఇతరేతర ద్వంద్వం, రామశ్చ రావణశ్చ ఇతరేతర ద్వంద్వ రామ రావణౌ, అది కూడా రాయాలి. రామశ్చ రావణశ్చ రామ రావణౌ ఇతరేతర ద్వంద్వ, తర్వాత రామ రావణ యోహో యుద్ధం రామ రావణ యుద్ధం షష్ఠీ తత్పురుష. సో ఈ రెండిట్లో ఇప్పుడు మీరు ద్వంద్వమా అండి షష్ఠీ అండి అంటే చెప్పలేరు, రెండూ ఉన్నాయి అక్కడ. రెండిట్లో ఏదీ లేకుండా మొత్తం రాదు, రెండిట్లో ఏదీ లేకుండా మొత్తం రాదు. సో ఇది మనకు ఎలా అర్థమైంది? పదాలను చూసుకుని పదాల మధ్యలో సంబంధాన్ని నిర్ధారించాకే మనం ఆ ఫైనల్గా ఆ కంక్లూజన్కి రాగలిగాం. రైట్? అలాగే ఇంకోటి కూడా ఇచ్చారు మీకు, పుణ్యక్షేత్ర దర్శన లాభ అని 4 పదాలతో ఇచ్చారు. పుణ్య క్షేత్ర దర్శన లాభ 4 పదాలు. సో దీన్ని బట్టి పుణ్య అంటే ఫస్ట్ పదాల సంఖ్య 4 అన్నాం అంటే డిసైడ్ అయిపోవాలి మెంటల్గా. 3 విగ్రహ వాక్యాలు వస్తాయి, 3 సమాసాలు ఉంటాయి, అంటే 3 సమస్త పదాలు వస్తాయి మధ్యలో రాసినప్పుడు. ఫైనల్ది వచ్చే ముందర ఫైనల్ దానికి మధ్యలో డివిజన్ 2 ఇంకా 2 వస్తాయి అది కాకుండా. సో 3 విగ్రహ వాక్యాలు ఎలా ముందు ఫస్ట్ అది అయిపోయింది, నంబర్ నోట్ చేసాం 4 అని. ఇప్పుడు ఏం చేయాలి? పుణ్య అంటే పదాలకు అర్థం తెలుసుకోవాలి. పుణ్య అంటే పుణ్యకరమైనది, అంటే అదొక విశేషణం కింద కనబడుతోంది. క్షేత్రం అంటే ఒక ప్లేస్ ఏదైనా, క్షేత్రం అంటే ఒక ప్లేస్ ఏదైనా, సో అది క్షేత్ర అనే పదానికి అర్థం. దర్శనం అంటే అర్థం మనకు తెలుసు, చూడటం. ఎస్, దర్శనం అంటే చూడటం. లాభ అంటే లాభము. ఇప్పుడు పుణ్యమైన క్షేత్రము, పుణ్యము క్షేత్రము చూడటము లాభము, దీనివల్ల మనకు మొత్తం ఎలా అర్థమవుతుంది? పుణ్యమైనటువంటి ఒక క్షేత్రం అంటే ఒక తీర్థ ప్రదేశం, ఒక స్థానం ఏదో ఉంది, దాన్ని చూడటం వలన వచ్చేటటువంటి లాభము, కలిగేటటువంటి లాభము. ఓకే, అంటే దాన్ని తెలుగులో ఇలా చెప్పుకుంటే, అదే మామూలుగా చెప్పామనుకోండి, ఇంకా క్లియర్గా విభక్తి సహా చెప్పామనుకోండి, పుణ్యం అనేటటువంటి పుణ్యం అనే కాదు, పుణ్యమైన క్షేత్రము యొక్క దర్శనము యొక్క లాభము. వలన లాభము అనకూడదు, దర్శనము యొక్క లాభం. ఈ లాభము దేనికి సంబంధించింది? నాకు తెలిసి వలన అదే అనేసారు. అర్థం. నేను ఆల్రెడీ లిప్ రీడింగ్ చూస్తున్నాను చాలా మందిని. వలన కాదు, అలా కూడా చెప్పొచ్చు, దాని వల్ల కలిగే లాభం అని చెప్పొచ్చు. బట్ ఈ లాభ అనే పదము ఎలా డిసైడ్ చేస్తామంటే, సంబంధం చెప్పాలన్నప్పుడు దేనికి సంబంధించింది, దేనికి వచ్చింది ఈ లాభం, దేనికి చెందుతుంది అనేది కావాలి. ఆ బిలాంగింగ్నెస్ దేనికి సంబంధం అని తో ఎప్పుడైతే కూడా అన్నామో చెప్పచ్చు షష్ఠి కదా, వచ్చేస్తుంది. సో యొక్క తో అని కూడా చెప్పాల్సి చెప్పచ్చు వస్తుంది. కదా, దర్శనముతో. దర్శనముతో అది కూడా చెప్పచ్చు. అదే అంటున్నా, ఈ చెప్పటం ఎలా చెప్తారు? దర్శనముతో వచ్చే లాభం అంటారా, దర్శనము వలన కలుగు లాభం అంటారా, దర్శనమునకు సంబంధించిన లాభం? అన్నీ కరెక్టే, అన్నీ కరెక్టే. సో మీరు దాంతో వచ్చేది, దాని వలన వచ్చేది అని చెప్పాలని మీ ఉద్దేశం ఉన్నప్పుడు మీరు తృతీయ కింద అక్కడ రాస్తారు, దాని పంచమి కింద. అవతల వాళ్ళు సంబంధము ఉంది రెండిటికి, ఈ లాభానికి దర్శనానికి సంబంధం ఉంది అనుకుంటే వాళ్ళు షష్ఠి కింద రాస్తారు. అన్నంత మాత్రం తప్పని కాదు, కరెక్టే, తప్పేం కాదు. అన్నిటికీ మీనింగ్ ఒకటే బేసిక్గా, జస్ట్ విగ్రహ వాక్యాల వల్ల సమాసం డిఫరెంట్ అవుతుంది, అంతకుమించి వేరే తేడా ఏం లేదు. కొన్ని విషయాలు అన్ని చోట్ల అది వర్తించదు, కొన్ని చోట్ల మాత్రం తప్పు లేదు. సో ఇప్పుడు ఇప్పుడు విగ్రహవాక్యం చెప్పాలంటే ఫస్ట్ రెండిటికి చెప్పాలి. ఈ క్షేత్రం ఎట్లాంటిది? పుణ్యప్రదమైనది కాబట్టి క్షేత్రం నపుంసకలింగం కాబట్టి ఫస్ట్ 1, 2నే తీసుకోవాలి. ఎప్పుడు స్టార్టింగ్ మొదటి నుంచే చేయాలి, వెనక నుంచి చెయ్యం కదా మనము. కాబట్టి పుణ్యం చ తత్ క్షేత్రం చార్ పుణ్యం క్షేత్రం పుణ్యక్షేత్రం ఏమవుతుంది? విపూకాస అవుతుంది. ఓకే, పుణ్యక్షేత్రం ఇది బాగానే ఉంది. ఇప్పుడు 3వ పదం దర్శనము అంటే దీన్ని చూడటము, దీని యొక్క దర్శనం, అధ్యయనం ఇలాంటి మాటలన్నీ ల్యుట్టు ప్రత్యయాలు, గుర్తుంది కదా. ల్యుట్టు ప్రత్యయాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? షష్ఠీ రాయాలి. ఇది గుర్తుంది కదా. పుస్తకస్య అధ్యయనం, ఒకదానికి గ్రామర్ పాయింట్స్ లింకింగ్ అనమాట ఇవన్నీ. పుస్తకస్య అధ్యయనం, ద్వారస్య పిధానం, ఇవి గుర్తున్నాయి కదా ఈ మాటలు, ఎప్పుడు ప్రవేశావో. సో దర్శనం అని ఎప్పుడైతే అక్కడ కనిపిస్తుందో ఇక్కడ ఖచ్చితంగా షష్ఠి రావాలి. ఇప్పుడు మనకు వచ్చిన సమస్త పదం ఏమిటి? పుణ్యక్షేత్రం అనేటటువంటిది. సో దీని యొక్క దర్శనం ఇప్పుడు. సో పుణ్యక్షేత్రస్య దర్శనం,
ఏమైంది? శాత అయింది, షష్ఠీ తత్పురుషం అయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి అప్పుడు సమస్త పదం ఎలా వస్తుంది? పుణ్యక్షేత్ర దర్శనం అని వస్తుంది. రైట్? పుణ్యం క్షేత్రం, పుణ్యక్షేత్రం ఫస్ట్ విపూకాస. పుణ్యక్షేత్రస్య దర్శనం షష్ఠీ తత్పురుషం, పుణ్యక్షేత్ర దర్శనం. మరి ఇంకా లాభ కూడా ఉంది కదా. సో ఇప్పుడు పుణ్యక్షేత్ర దర్శనేన లాభ చెప్పారంటే తృతీయ, దర్శనాత్ లాభ చెప్పారా పంచమీ తత్పురుషం, దర్శనస్య లాభ చెప్పారంటే షష్ఠీ తత్పురుషం. అన్నీ కరెక్టే, ఈ కాంటెక్స్ట్లో అన్నీ కరెక్టే. మీకు పుస్తకంలో వెళ్ళిన దానివల్ల ఇచ్చారనుకుంటే దాని ప్రకారంగా వెళ్దాం అనుకుంటే షష్ఠీ తత్పురుషంకి ఫిక్స్ అవ్వచ్చు, తప్పేం లేదు. దర్శనేన లాభ ఏం తప్పలేదు. ఇప్పుడు వినా ప్రయోగం ఒక్క తృతీయనే కాదు కదా, ద్వితీయ తృతీయ పంచమితో కూడా చేస్తారు. సో ఆ రకంగా ఎలా అయినా రాయొచ్చు, తప్పులేదు. ఓకే, అంత మాత్రం చితి తృతీయ రాశారేంటని కొట్టేయరు, కరెక్టే. అది కూడా ఈ బుక్లో ఒకటి చెప్పారు అంతే. రైట్? సో ఈ విధముగా పదముల యొక్క అర్థాన్ని తెలుసుకొని వాటి మధ్య ఉండాల్సినటువంటి సంబంధాన్ని నిర్ధారించి దాని ప్రకారంగా మనము విగ్రహవాక్యాలను నిర్మించి సమాసం ఏమిటి అనేది ఫైనల్గా డిసైడ్ చేసి పేరు రాయాలి. ఎన్ని పదాలుంటే దానికంటే ఒకటి తక్కువగా విగ్రహవాక్యాలు సమస్త పదాలు వస్తాయి, అంటే సమాసాలు వస్తాయి. సో బహుపద సమాసాలకి బేసిక్గా ఈ మొత్తం సమస్త పదం ఒకే సమాసం అని చెప్పలేము, చెప్పరాదు. ఎన్ని విగ్రహవాక్యాలు వస్తే అన్ని సమాసం పేర్లు. ఒక్కొక్కసారి షష్ఠీ తత్పురుషమే రావచ్చు, ఒక్కొక్కసారి అంత పెద్ద సమస్త పదం అయినా అన్ని షష్ఠీ తత్పురుషాలే ఉంటాయి, ఒక్కొక్కసారి వేరే సమాసమే ఉండదు. బట్ దట్స్ ఫైన్, దాన్ని అలాగే చెప్పగలము కాబట్టి అలాగే చెప్తాం. ఒకసారి షష్ఠీ తత్పురుషం వచ్చింది కదా ఇంకోసారి రాకూడదు రూల్ ఏం లేదు, ఒకసారి బహువ్రీహి వస్తే ఇంకోసారి రూల్ ఏమీ లేదు. ఓకే, సో ఇవి బేసిక్గా రూల్స్. ఇంకా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, అవి కూడా చెప్పుకుంటే ఇంకా కొంచెం మీకు ఐడియా వస్తుంది. సంస్కృత భాషా ప్రచారం, ఈ సమస్త పదాలన్నీ ఎలా ఉంటాయంటే మనకి ఆల్రెడీ మన బ్రెయిన్ ట్యూన్ అయిపోయింది వాటన్నిటికీ, అందుకని అలవాటు మనకు తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. బట్ ఎక్స్ప్లెయిన్ చేయటం గ్రామటికల్గా అనేది ఇంపార్టెంట్. సంస్కృత భాషా ప్రచారం అహం ఇచ్చామి, సంస్కృత భాషా ప్రచారమును నేను ఇష్టపడుతున్నాను ఆర్ నేను కోరుకుంటున్నాను. సంస్కృత భాషా ప్రచారం అనగానే మనకు తెలిసిపోతుంది, దాంట్లో పెద్ద అయ్యో ఏముందండి దీంట్లో పెద్ద కష్టమా? కష్టమేం లేదు, కానీ మనం వ్యాకరణ పరంగా దాన్ని డిరైవ్ చేసుకుంటూ రావాలి. రైట్? ఇప్పుడు దీంట్లో ఎన్ని పదాలు ఉన్నాయి? 3 పదాలు ఉన్నాయి. సంస్కృత భాష ప్రచారం 3 ఉన్నాయి. సో ఈ మూడింటికి ఎట్లా చెప్తే బాగుంటుంది? మనకు మా తెలుగులో అర్థం చేసుకుంటే సంస్కృత భాష, భాషలు ఉన్నాయి చాలానే, దాంట్లో సంస్కృతం కూడా ఒకటి ఉంది. అంటే సంస్కృతం అనే భాష, తెలుగు భాష అంటలేదు కదా, ఇంగ్లీష్ అంటలేదు కదా. సో సంస్కృతం అనే భాష, దాని యొక్క ప్రచారం. ఓకే, సో దీని ప్రకారం రాస్తే సంస్కృతం ఇతి భాష. ఆమ్రవృక్ష, దశరథ మహారాజా, ఇవి చెప్పుకున్నాం కదా, అయోధ్య నగరి ఎలా చెప్పుకున్నామో సంస్కృత భాష కూడా అంతే. సంస్కృతం ఇతి భాష, సంస్కృత భాష 3 ఉన్నాయి కాబట్టి 2 విగ్రహవాక్యాలు వస్తాయి, 3 పదాలు ఉన్నాయి కాబట్టి. సంస్కృతం ఇతి భాష, సంస్కృత భాష, సంభావన పూర్వపద కర్మధారయ సమాస. సంస్కృత భాష వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రచారం. ఈ ప్రచారం అనేది దేనికి సంబంధించి చేస్తున్నారు, చెయ్యాలనుకుంటున్నారు? సంబంధించింది సంస్కృత భాషకి సంబంధించింది. సో వాటి మధ్యలో ఉండాల్సిన రిలేషన్ ఏంటి? షష్ఠీ తత్పురుషం, షష్ఠీ విభక్తి చెప్పాలి. సంస్కృత భాషాయా ప్రచార, సంస్కృత భాషా ప్రచార ద్వితీయ విభక్తిలో ఉంది కాబట్టి తమ్మని రాయాలి పక్కన. ప్రచార పుంలింగ శబ్దం, అది ప్రసార ప్రచార ఇవన్నీ కూడా కార్యక్రమ పుంలింగాలు. సో సంస్కృతం ఇతి భాష, సంస్కృతం అనేది నపుంసకలింగం, భాష స్త్రీలింగం. దేని లింగాలు మార్చుకో అలాగే ఉంచుకుంటాయి. సంస్కృతం ఇతి భాష, సంస్కృత భాష, అది సంభావనా పూర్వపద కర్మధారయ సమాస. సంస్కృత భాషాయా ప్రచార, సంస్కృత భాషా ప్రచార. కానీ వాక్యంలో ఇచ్చింది ప్రచారం, అహం దానిని అంటున్నారు కాబట్టి కామాత్తం. సో ఇదేమవుతుంది? షష్ఠీ తత్పురుష సమాస అవుతుంది. రైట్? తర్వాతది తస్య పుస్తక పఠన ప్రవృత్తి అస్తి, అతనికి
పుస్తక పఠన ప్రవృత్తి కలదు. ఇది చెప్పేయడం ఈజీ. మూడు పదాలు ఉన్నాయి. పుస్తక పఠన ప్రవృత్తి, మూడు పదాలు ఉన్నాయి. అర్థాలు ఏంటి వాటికి? పుస్తక అంటే పుస్తకం అంటే తెలుసు మీకు, పుస్తకము. పఠనం అంటే తెలుసు, చదవటము. ప్రవృత్తి అంటే అలవాటు. ఓకే. సో పఠనం ఎప్పుడైతే ముందు రెండు తీసుకోవాలి కదా, ఫస్ట్ది సెకండ్ది తీసుకోవాలి. పుస్తకానికి పఠనానికి ఉన్నటువంటి మధ్య సంబంధం ఏమిటి? పఠనం లిట్ వచ్చింది అంటే షష్ఠి రావాలి. సో పుస్తకస్య పఠనం, పుస్తక పఠనం. ఈ ప్రవృత్తి అలవాటు దేనికి సంబంధించిన అలవాటు? గ్యాంబ్లింగా, లేకపోతే ఇదేమిటంటారు పరిగెత్తటం, ఇలాంటివి? దేనికి ఈ అలవాటు అనేది? మనిషికి ఉన్న ఈ అలవాటు, అతనికి ఉన్న ఈ అలవాటు దేనికి సంబంధించిన అలవాటు? పఠనానికి సంబంధించిన అలవాటు. ఆ పఠనం పుస్తకానికి సంబంధించింది కాబట్టి పుస్తకస్య పఠనం, పుస్తక పఠనం షష్ఠీ తత్పురుషం. పుస్తక పఠనస్య ప్రవృత్తి, దానికి సంబంధించిన అలవాటు ఉంది కాబట్టి పుస్తక పఠనస్య ప్రవృత్తి, ఇది కూడా షష్ఠీ తత్పురుష సమాసం. ఓకే, ఇది కూడా రెండు షష్ఠీ తత్పురుషాలే. అమ్మ రెండు వచ్చాయి కదా అని మొత్తానికి షష్ఠీ తత్పురుషం అనకూడదు. రెండు షష్ఠీ తత్పురుషాలు ఉంటేనే అది ఏర్పడుతుంది. మీరు దాన్ని అది తప్ప వేరే దారి లేదు. రైట్. మూడోది చూడండి. సా కథా సరిత్సాగరం పఠతి. కథా సరిత్సాగర అని ఒక పుస్తకం ఉంది యాక్చువల్గా. రైట్. ఆ పుస్తకానికి ఆ పేరు ఎందుకు పెట్టారు? ఓకే, కథా సరిత్ సాగర. సాగరం పఠతి ద్వితీయ విభక్తిలో వచ్చింది. సాగర పుంలింగ శబ్దం. సో మళ్ళీ మూడు పదాలు అంటే రెండు విగ్రహ వాక్యాలు. మూడు పదాలు ఏమిటవి? కథ, సరిత్, సాగర. కథ అంటే కథలు, మామూలుగా కథలు, ఏకవచనం అవ్వచ్చు, బహువచనం అవ్వచ్చు. సరిత్ అంటే నది, నది. సాగర అంటే సముద్రము. కథకి, నదికి, సముద్రానికి, ఈ మూడిటికి ఎట్లా రిలేషన్ చెప్పాలి అంటే ఆ పుస్తకాన్ని గనక సాగరంతో పోలిస్తే దాంట్లో ఉండే నదులు కథలు. అంటే కథలనేటటువంటి నదులకు సంబంధించినటువంటి సముద్రము. బుక్ని తీసుకెళ్ళి అదో సముద్రం అంటాం అనుకోండి, అంటే ఆ సముద్రం అది ఎప్పుడైతే ఒక పుస్తకాన్ని మీరు సముద్రంతో పోల్చారో దానిలో ఉండే విషయాలు సముద్రంలో ఏవి పడితే అవి ఉండవు కదా, నదులే కలుస్తాయి వెళ్ళి. సో దాంట్లో ఉండే విషయాలు ఆటోమేటిక్గా నదులతో పోల్చినట్టు. సో ఎప్పుడైతే ఒక పుస్తకాన్ని గనక సముద్రంతో పోల్చాము అంటే ఆ సముద్రం అంటే నదులకు దాంట్లో ఉండే విషయాలన్నీ కూడా నదుల కింద లెక్కొస్తాయి, పరిగణించబడతాయి అట్లాగా. కాబట్టి ఇప్పుడు కథా సరిత్ సాగర అని పుస్తకం ఎప్పుడైతే పెట్టారో ఆ పుస్తకం పేరు, ఆ సాగరహ అనేది పుస్తకానికి రిఫర్ అవుతోంది. ఆ పుస్తకంలో ఉన్నటువంటివి ఏ నదులు అని చెప్తున్నారంటే కథలు, వేరేవేవి జోకులు అవి లేవు దాంట్లో, గంభీరమైన విషయాలు కాదు, కథలు అని చెప్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు కథలనేడు నదుల యొక్క సముద్రము, ఇది దానికి యాక్చువల్గా తెలుగులో మనం ఎక్స్ప్లెయిన్ చెయ్యాలంటే చెప్పాల్సింది. కథలు అనేడు నదులు అనాలంటే ఏం చెప్పాలి? అప్పుడు ఫస్ట్ రెండు పదాలకి విగ్రహవాక్యం కథాహ ఇది. సరిత్కి పుంలింగ బహువచనం ఏమిటి? సరితః. అది కూడా అదే నేను నెక్స్ట్ విషయం అదే చెప్పబోతున్నా. కథలే నదులుగా కలిగిన సముద్రము అని చెప్పచ్చు, కథలనేడు అన్నట్టుగా కూడా చెప్పచ్చు, ఇతి చెప్పచ్చు, ఏవా చెప్పచ్చు. ఓకే, ఇక్కడ దాంట్లో నదులు వేరే ఏవి కాదు, కథలే నదులుగా ఉన్నది అని చెప్పచ్చు. ఇతి చెప్పినా తప్పులేదు, చెప్పచ్చు. ఇందాక ఎలాగైతే దర్శనేనా దర్శనాత్ చెప్పుకున్నామో ఇక్కడ కూడా రెండు చెప్పచ్చు, తప్పేం లేదు. బట్ మీకు పుస్తకం బట్టి వెళ్ళడం ఎప్పుడైనా సేఫ్, ఎందుకంటే ఇది వాయిస్, పుస్తకం తర్వాత అంతా చేతిలో ఉండేది పుస్తకం కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం తేలిక. సో కథాహ ఏవ సరిత్కి బహువచనం సరితః, కథలే నదులు అని చెప్తున్నారు. కథలు అనేడు నదులు, కథలే నదులు, పెద్దగా డిఫరెన్స్ ఉండదు, చిన్న చిన్న డిఫరెన్స్ దాంట్లో. సో ఎప్పుడైతే అది చెప్పామో ఏమైంది? పుస్తకం ప్రకారంగా వెళ్ళినప్పుడు అవధారణాపూర్వ పదం అయింది. రైట్. ఇప్పుడు దానికి ఎలా వచ్చింది? అప్పుడు ఆ సమస్త పదం ఎలా వస్తుంది? కథా సరితః వస్తుంది, బహువచనంలో వస్తుంది. సరిత్, సరితౌ, సరితః వస్తుంది. ఓకే, సరితే, సరితః వస్తుంది.
ఏమో ద్వివచనం నాకు గుర్తు రావట్లేదు కరెక్ట్ గా. సరితహ వస్తుంది, బహువచనం అయితే సరితహ సరితవ్వే వస్తుంది. మనం అది భవత్లా కదా, అది లేదు స్త్రీలింగం కదా ఇది. సరే, అందుకనే ఏ వస్తుందో ఓ వస్తుందని మర్చిపోయాను, ఎందుకంటే ద్వివచనం వాడే సందర్భాలు తక్కువ కదా, ఒక్కోసారి సడన్ గా స్ట్రైక్ అవ్వదు. ఓన్లండి ఏదైతే ఎందుకు బహువచనం అయితే సరితహ కదా, అంతవరకు కన్ఫర్మ్ చేసుకుందాం, ఏం పోయింది. సో కథాహ ఏవ సరితహ అన్నప్పుడు బహువచనంలోనే సమస్త పదం రావాలి. కథా సరితహ. సరితవ్ మేడం. ఓకే ఫైన్. సో కథా సరితః అని వస్తుంది, రైట్. అది అవధారణ అకార్డింగ్ టు ద బుక్. ఇప్పుడు ఈ సముద్రం దీనికి సంబంధించింది, ఈ నదుల యొక్క సముద్రము, నదులకు సంబంధించిన సముద్రము. కాబట్టి సరిత్ శబ్దంలో షష్ఠి బహువచనంలోనే చెప్పాలి, ఎందుకంటే మనకు ఆల్రెడీ వచ్చినటువంటి సమస్త పదము బహువచనంలోనే ఉంది. కాబట్టి మళ్ళీ దానికి షష్ఠీ విభక్తి చెప్పాలంటే కూడా బహువచనంలోనే చెప్పాలి తప్ప ఏకవచనంలో చెప్పకూడదు. కాబట్టి సరిత్కి బహువచనం అవుతుంది, సరితాం అవుతుంది, సరితాం అవుతుంది. సో కథా సరితాం సాగర, కథా సరిత్ సాగర. సరిత్తే తీసుకుంటాం కదా, ప్రాతిపదిక రూపంలో సరిత్ మాత్రమే తీసుకుంటాం. సో కథా సరిత్ సాగర, ఇది షష్ఠీ తత్పురుష సమాసం. సో కథాహ ఏవ సరితః, నదులే కథలే నదులు అవధారణ. నెక్స్ట్ ఆ కథలే నదులుగా కలిగిన సముద్రం, అది ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి సముద్రము. సో కథా సరితాం సాగర, కథా సరిత్ సాగర, ఇది షష్ఠీ తత్పురుషం అవుతుంది, రైట్. ఇప్పటి వరకు కూడా నెమ్మదిగా మీకు 1+2 వచ్చిన పదానికి +3 చేసుకుంటూ వెళ్తున్నారు. తర్వాత చూడండి ఒక్కసారి. నలమహారాజ కథ అతి రమణీయా అస్తి. నలమహారాజు కథ చాలా అందముగా ఉన్నది. ఇక్కడ నలమహారాజ కథ అన్నారు, ఓకే. ఇక్కడ 4 పదాలు ఉన్నాయి, అంటే 3 విగ్రహ వాక్యాలు వస్తాయి. నల మహా రాజ కథ, 4 పదాలు ఉన్నాయి. మహారాజు ఒక పదం కాదు కదా, గుర్తు ఆల్రెడీ కొంతమందికి వెలిగింది, నాకు కనిపిస్తున్నాయి ఫేసుల్లో. సో మహారాజా అనేది ఒక పదం కాదు, 2 పదాలు. సో నల మహా రాజ కథ 4 పదాలు ఉన్నాయి. ఇప్పుడు మనం దీన్ని తెలుగులో అర్థం చేసుకుంటే ఎలా చెప్పుకుంటాము? నలుడు అనేటటువంటి ఒక మహారాజు ఉన్నాడు, అతనికి సంబంధించిన కథ. నలుడను మహారాజుకి సంబంధించిన కథ అంటున్నాము. సో నలుడను అనే దానికి సెపరేట్గా చెప్పడానికి వీలవుతోంది, కథకి సెపరేట్గా మహారాజు అన్న దానికి దాన్ని సెపరేట్గా కంపల్సరీగా రెండింటిని కలిపి చెప్పాలి. నలుడు ఓకే, నలరాజు అంటే అది వేరు, మహారాజు అన్నారు మధ్యలో. నలరాజ కథ అంటే అది వేరు, అక్కడ 3 పదాలు ఉన్నాయి, టకటకా చెప్తాం. మహారాజు అని పెట్టారు మధ్యలో, అంటే ఒక ప్రాపర్ నౌను, తర్వాత ఒక విశేషణము, తర్వాత మళ్ళీ విశేష్యం పెట్టారు, రైట్. పెట్టి ఆ తర్వాత మళ్ళీ రిలేషన్ పెట్టారు. కాబట్టి దీనికి ఎలా చెప్పాలి? ఇప్పుడు నలుడనే మహారాజు ఉన్నాడంటే ముందు ఆ మహారాజు శబ్దానికి చెప్పాలి అసలు విగ్రహవాక్యం. ఫస్ట్ నలుడికి నలుడు మహాకి నల మహాకి రెండిటికి చెప్పలేం కదా విగ్రహవాక్యం. అలా అని నల మహాను వదిలేసి నల రాజాకు కూడా చెప్పలేం. అలాగే ఈ రెండింటిని వదిలేసి నల శబ్దాన్ని మహాశబ్దాన్ని వదిలేసి రాజ శబ్దానికి కథ కూడా చెప్పలేము. ఫస్ట్ చెప్పగలిగింది దేనికి పాసిబిలిటీ ఉన్నది? పాసిబిలిటీ కాదు, ఖచ్చితంగా చెప్పవలసింది మహారాజ శబ్దానికే చెప్పాలి. ఎలా చెప్తాం? మహారాజా మీకు చెప్పారు ఇదివరకు, మహారాజ అది. సో మహాన్ రాజా మహారాజ, మహాన్ పుంలింగ రూపం మహత్ శబ్దానికి, రాజా ప్రథమ విభక్తి రూపం. సో మహాన్ రాజా, ఎప్పుడైతే మహత్ శబ్దం తీసుకుంటాము దానికి ఆకారం వస్తుందని చెప్పాము, ఆత్వం వస్తుంది అన్నాము. సో మహా ప్రాతిపదిక తీసుకోము, తకారం పోయి దీర్ఘం వస్తుంది అన్నాము. సో మహా రాజన్ శబ్దంలో నకారం పోతుంది, రాజా వస్తుంది, పుంలింగం కాబట్టి విసర్గలు వస్తాయి, మహారాజ అవుతుంది. ఇదే సమాసమైంది, విపూకాస అయింది, గొప్పవాడైన రాజు. కాబట్టి విశేషణ పూర్వపదం అయిపోయింది. ఇప్పుడు మహారాజు వచ్చాక ఏ మహారాజు నెక్స్ట్ అది. సో నల సేమ్ అయోధ్యానగరి టైపే, నలహ ఇతి మహారాజ, నలహ ఇతి మహారాజ, నల మహారాజ మీకు సంభావనా పూర్వపదం అయిపోతుంది. ఇప్పుడు ఈ ఒక రాజు, ఆ రాజు గొప్పవాడైన రాజు,
నలుడనే గొప్పవాడైన రాజు వరకు అయింది. ఇప్పుడు కథ ఉంది. వీడి మొత్తానికి ఈ మొత్తానికి సంబంధించినటువంటి కథ. సో నల మహారాజస్య కథ. మహారాజ అని ఎప్పుడైతే అయిపోయిందో రామశబ్దంలో వస్తుంది. సో నల మహారాజస్య కథ, నల మహారాజ కథ. 4 పదాలు. ఇది షష్ఠీ తత్పురుషం అయిపోయింది. 4 పదాలు, 3 విగ్రహ వాక్యాలు. మహాన్ రాజా మహారాజ విపుకస నలః ఇతి మహారాజ నల మహారాజ. ఈ సమస్త పదాలు కూడా రాయాలండి. విగ్రహవాక్యాలు ఒకటి రాస్తే సరిపోదు. నల మహారాజ అది సంభావనా పూర్వపద. తర్వాత నల మహారాజస్య కథ, నల మహారాజ కథ ఫైనల్గా వచ్చింది మనకి. అది మీకు వచ్చింది షష్ఠీ తత్పురుష సమాస. ఎందుకు చెప్పాను, ఎందుకు ఇచ్చారు ఈ ఎగ్జాంపుల్? ఎప్పుడు 1+2 చేసి వచ్చిన దాన్ని 3K కాదు, ఒక్కొక్కసారి ఇలా కూడా మధ్యలో తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ఫస్ట్ 2 లాస్ట్ 2 చేసి మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో ఇవి ఎప్పుడు తెలుస్తుంది మనకి? పదాలకు అర్థం తెలిసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. రికార్డ్ అవుతుందా? అమ్మయ్య, థ్యాంక్స్. మాత్రమే తెలుస్తుంది. రైట్. ఇంకోటి చూడండి. ఇది నాకు చెప్పడం కొంచెం ప్రతి బ్యాచ్కి ఇది మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది చెప్పడం, బట్ ట్రై చేస్తాను ఈజీగా చెప్పడానికి. కాళిదాస బాణాది కవి కృతయ. చాలా మంది దీన్ని ఎలా చదివారంటే కాళిదాస బాణాదిక వికృతయ అని చదివారు. చచ్చిపోయా నేనైతేను. కాళిదాస బాణాదిక వికృతయ అన్నారు. బాబోయ్, అలా చదవకూడదు. కాళిదాస బాణాది కవికృతయ. కవికృతయ వికృతయ అయింది చివరికి. బాణాధికం రాముడి వచ్చింది తోక. కదండి, బాణాధికం వచ్చింది కదా. బాణాధికం ఏమిటి? ధనుషు బాణాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పుడు? కాదు, అది అర్థం చేసుకోవడంలో ఉంటుంది. సో ఆ వికృతులు ఎక్కడి నుంచి వచ్చాయి అర్థం కాదు నాకు. నేనే తప్పు చదివానేమో అనుకున్నా ఒకసారి ఫస్ట్ టైం, బట్ బేసిక్గా ఇది. సో విషయానికి వస్తే కవికృతయ పఠనీయ. ఇంత పెద్దది చెప్పి చివరికి ఇచ్చిన మాట ఒకటి, పఠనీయ. చదవాలి, పఠనీయా చదవబడాలి అని చెప్పడం. ఏం చదవబడాలి? కృతయ అంటే కృతి అంటే రచన, కృతయ రచనలు. రైట్. సో ముందర పదాల దగ్గరికి రావాలి. కాళిదాస బాణ ఆది కవి కృతయ. 5 పదాలు ఉన్నాయి. కాళిదాస బాణ ఆది కవి కృతయ. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క దానికి కాళిదాస అంటే మనకు తెలుసు కాళిదాసు, బాణ అంటే అది కూడా తెలుసు బాణుడు. నెక్స్ట్ ఎలా చెప్తాం? ఆది అంటే ఆది కవి కాదు, ఇది కూడా చదివారు. ఆది కవి కృతయ అని కూడా చదివారు. అలా కూడా విడదీయకూడదు. ఆది అంటే మొదలుగా గల, మొదలుగా గల. ఓకే. ఇత్యాది అంటాం కదా, ఆ టైప్ అన్నమాట. ఓకే. సో మొదలుగా గల కవి కృతయ, కవుల యొక్క రచనలు. ఎక్కడ మొదలుగా ఉన్నారు వీళ్ళిద్దరూ? మొదలుగా గల అంటే ఎక్కడున్నట్టు లెక్క మనం అర్థం చేసుకోవడం. కవులని వరుసగా నిలబడితే వాళ్ళ ఆదిలో ఉన్నట్టు లెక్క. రైట్. కవులను వరుసగా ఓ లైన్లో పెట్టామనుకోండి, మొదలు పెట్టామన్నమాట. కాళిదాసు బాణుడు అని మొదలు అని మనకు తెలిసిన పేర్లు కదా, బేసిక్గా గొప్పవాళ్ళు కాబట్టి అలా వరుసగా లెక్కేసుకుంటూ వచ్చామన్నమాట. కాళిదాసు, బాణుడు, ఇంకా హర్షుడు, ఇంకొకడు మాఘుడు, ఇంకొకడు భారవి, ఇట్లా వరుసగా లెక్కేసుకుంటూ అన్ని పేర్లు చెప్పలేక కాళిదాస బాణ ఆది మొదలుగా గల. దేనికి మొదలుగా ఉన్నారు వాళ్ళు? కవి శ్రేణికి, కవుల శ్రేణికి. శ్రేణి అంటే వరుస, కవుల వరుసలో మొదలుగా ఉన్నారు వాళ్ళు. సో అలా ఉన్నటువంటి వాళ్ళ యొక్క అంటే అందరివి చదవాలి, దాంతో మొదలు పెట్టండి అని చెప్పడం అనమాట. ఎక్కడొక్కడ స్టార్ట్ చేయాలి కాబట్టి. సో 5 పదాలు ఉన్నాయి అంటే 4 విగ్రహ వాక్యాలు వస్తాయి. అవునా కాదా? 4 విగ్రహ వాక్యాలు వస్తాయి. ఇక్కడ పేర్లు ఇచ్చినవి 2 పేర్లు ఇచ్చారు. కాళిదాసుడు బాణుడు అని మాత్రమే ఇచ్చారు, మిగతా వాళ్ళ పేర్లు ఇవ్వలేదు. బతికిపోయాం, లేకపోతే ఇతరేతరాలు రాసుకుంటూ కూర్చోవాలి. సో 2 పేర్లు ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళిద్దరిని చెప్తున్నారు కాబట్టి ఇంపార్టెంట్ అని వాళ్ళిద్దరు పేర్లు అంటే 2 పదాలు కూడా ఇంపార్టెంట్. అంటే అర్థం ఏంటి? చార్థము. సో ఫస్ట్ ఆ రెండిటికి చెప్పాలి. కాళిదాస చ బాణ చ, కాళిదాసశ్చ బాణశ్చ, కాళిదాస బాణౌ. ఇద్దరిని చెప్తున్నాం కాబట్టి ఇతరేతర ద్వంద్వం కాబట్టి ద్వివచనం వచ్చింది. కాళిదాస బాణౌ బాగుంది. వీళ్ళిద్దరూ ఆదౌ అని చెప్పుకోవాలి. ఆదిలో ఉన్నవారు. దేనికి ఆదిగా ఉన్నవారు?
ఎవరైతే వాళ్ళు ఎవరో చెప్పట్లేదు, ఆ తర్వాత వస్తాయి. ఓకే, బాణాదయ అని చెప్పాలన్నమాట. మొదలుగా గలవారు, మొదలైన వారు అంటామే. సో ఈ మొదలైన వారు అన్న కాళిదాసు బాణుడుకి చెప్పేశాము, కాళిదాస బాణులు అని చెప్పేశాము విగ్రహవాక్యం. సో కాళిదాసుడు బాణుడు మొదలైన వారుకి చెప్పాలి ఇప్పుడు మన విగ్రహవాక్యం. మొదలైన వారు అనడానికి అర్థం ఏంటి, చెప్పడం ఏమిటి, ఆదయ, పుంలింగం కాబట్టి ఆదయ వస్తుంది బహువచనంలో. సో కాళిదాస బాణౌ ఆదౌ ఏషాం తే, మొదలుగా ఎవరికైతే ఉన్నారో వారు, ఎవరికైతే అంటే ఏ వరుసకైతే ఏ గుంపుకైతే మొదలుగా వాళ్ళు ఉన్నారో ఆ గుంపులో ఉన్న వారందరూ అని చెప్పటం అనమాట, దానికి రిఫరెన్స్ అది. కవుల గుంపు అంతటికీ కూడా మొదట్లో ఊరికే వీళ్ళ పేర్లు చెప్పి, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మీ కోవిదా గ్రూప్ని రిఫర్ చేయాలనుకోండి, నేను ఎవరికైతే అవతల వాళ్ళకి చెప్తున్నానో వాళ్ళకి గనక మీలో ఎవరైనా తెలిసిన పేర్లు ఉంటే, ఫలానా వాళ్ళందరూ ఉన్నారు కదండి, వాళ్ళు వీళ్ళు ఉన్నారు ఆ గ్రూపు అంటాను చూసారా, ఆ టైప్ అనమాట ఇది. నోటెడ్గా ఉన్న పేర్లు ఏవైతే ఉంటాయో, నేను ఇప్పుడు ఆనంద్ గారికి చెప్పాలనుకోండి, నేను సపోజ్ కోవిదా గ్రూప్ సార్ February 26 సండే కంటే ఇక్కడ మీ పేర్లు ఎవరైనా ఇద్దరు ముగ్గురు తెలుసు అనుకోండి బాగా ఆయనకి, అప్పుడు నేనేం చెప్తాను, సార్ ఆ గ్రూప్ ఉంది చూసారా, వాళ్ళు ఉన్నారు కదా ఆ గ్రూప్లో, ఆ గ్రూప్ ఉంది చూసారా అంటానే. ఇది కూడా అలా చెప్పడం. కవులందరినీ ఒక సమూహంగా చేసినప్పుడు దానిలో వెల్ నోటెడ్ పేర్లు రెండు తీసుకుని వీళ్ళు ఉన్న సముదాయము, సో వీళ్ళు మొదలుగా వీళ్ళతో లెక్క పెట్టడం మొదలు పెడితే వచ్చే సముదాయము, ఆ సముదాయంలో ఉన్న వాళ్ళందరినీ ఏషాంతే తోటి పెట్టి కాళిదాస బాణాదయ అని చెప్పారు. సో కాళిదాసశ్చ బాణశ్చ కాళిదాస బాణౌ ఇతరేతర ద్వంద్వ, కాళిదాస బాణౌ ఆదౌ, ఎక్కడ ఏషాంతే ఎవరికి మొదలుగా ఉన్నారో వారు, మొదలుగా ఎవరికైతే ఉన్నారో వారు కాళిదాస బాణాదయ బహువ్రీహి. ఓకే, కాళిదాస బాణాదయ. వీళ్ళందరూ ఎవరు, ఈ ఆదిగా ఉన్నవాళ్ళు ఎవరు, మ్యూజిషియన్సా, కాదు కదా, వీళ్ళందరూ ఎవరు, కవులు. ఈ గ్రూప్ అంతా ఎవరికి సంబంధించిన గ్రూపు, ఈ వీళ్ళందరూ ఎవరు, వాళ్ళందరూ కవులు, వాళ్ళు మ్యూజిషియన్స్ కాదు, రాజులు కాదు, భటులు కాదు, శత్రువులు కాదు, బాలకులు కాదు, మరి ఎవరు వీళ్ళందరూ, కవులు. సో కాళిదాస బాణాదయ కవయ, ఈ కవి శబ్దానికి కవులు ఎవరు వీళ్ళందరూ, కాళిదాసు బాణుడు మొదలుగా ఉన్నటువంటి ఆ కవులు. సో ఈ కవి శబ్దానికి ఈ మొత్తం పదం విశేషణం అయిపోతుంది అప్పుడు. కవి అంటే మంచి ఉత్తమ కవి అని అక్కర్లేదు, వీళ్ళందరూ కూడా చెప్తే ఎప్పుడైతే ఆ కవి శబ్దాన్ని ఇంకా ఎలాబరేట్ చేసి చెప్పడానికి వీలవుతోందో ఆ పదం దానికి విశేషణమే అవుతుంది. అంతే కదండి, ఒకళ్ళు వర్ణించి చెప్పడానికి వీలయ్యే పదాలు విశేషణాలు అవుతాయి, అంతే కదా. సో ఇప్పుడు కవుల్ని చెప్తున్నాం, కవుల గురించి చెప్తున్నాం, ఏం చెప్తున్నాము, కాళిదాసు బాణుడు ఏ శ్రేణిలో అయితే ముందుగా ఉన్నారో ఆ కవులు. సో కాళిదాస బాణాదయ కవయ, కాళిదాస బాణాది కవయ, ఆదయ విభక్తి కాబట్టి పోయి ఆది మిగులుతుంది, ఆది కవయ, ఇది వీపు కాస అయింది. ఓకే, ఇది కవులు, బాగుంది, ఇంతవరకు చెప్పాం. ఇప్పుడు చివరికి కృతయ అనే పదం వచ్చింది. కృతయ అంటే రచనలు, ఎవరికి సంబంధించినవి, ఈ మొత్తం వచ్చినటువంటి ఇంతవరకు వచ్చిన సమస్త పదం కవుల యొక్క. సో కవయ చెప్పాం కాబట్టి కవీనాం వస్తుంది. సో కాళిదాస బాణాది కవీనాం కృతయ, కాళిదాస బాణాది కవి కృతయ. కాళిదాసు కవినా ఆ? కవి బిహి అని ఉండదా మేడం? ఉండదా? కృత కాదు, ప్రత్యయం రాలేదు. కృతి అంటే నౌను, రచన కాబట్టి వారి యొక్క రచన అంటాం, వారి చేత రచన అనరు, ఓకే. వారి చేత కృతయ రచింపబడినది ఠీక్. అంటారు, రచింపబడినది కృతః అంటే వేరు, ఆ? కృతః అంటే వేరు, కృతః కృతః వేరు, ప్రత్యయం వేరు, అప్పుడు 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 వేరు, తృతీయ అది వేరేగా వస్తుంది, అప్పుడు వేరు, ఇప్పుడు కాదు. కృతి అంటే రచన, రచన అంటే వారి యొక్క రచన, అంతే. సో త్యాగరాజ కృతి అని చెప్తారు కదా, అలాగే అమ్మా. అంతే. త్యాగరాజ కృతి కృతి అంటారు అలాగే. అంటారు కదా, అన్నమాచార్య కీర్తన కృతి ఇవన్నీ నౌన్స్. సో వాటికి సంబంధించి వచ్చినప్పుడు షష్ఠియే వస్తుంది. ఓకే రైట్. సో కాళిదాసు తిలకమర్రి లక్ష్మీ గారు జోక్ చెప్పనా?
ఒక్క నిమిషం సార్. కాళిదాసశ్చ బాణశ్చ కాళిదాస బాణౌ ఇతరేతర ద్వంద్వః కాళిదాస బాణాదయః కాళిదాస బాణౌ ఆదౌ ఏషాం తే కాళిదాస బాణాదయః ఇది బహువ్రీహిః. కాళిదాస బాణాదయః కవయః ఇది వీపూకాస. కాళిదాస బాణాది కవయః ఇది వీపూకాస. కాళిదాస బాణాది కవీనాం కృతయః కాళిదాస బాణాది కవి కృతయః ఇది షష్ఠి తత్పురుషం. సో ద్వంద్వము, బహువ్రీహి, విశేషణ పూర్వపదము అంటే కర్మధారయము అండ్ తత్పురుషము 4 వచ్చాయి దీంట్లో. 4 వచ్చాయి దీంట్లో. క్లియరా? ఎస్ రావు గారు ఏంటి సార్ చెప్తున్నారు? అది చిలకమతి నాటకంలో రాముని తోక పివరుండిట్లని రామునితో కపివరుండు ఇట్లనియే అనడానికి తోక పివరుండు ఇట్లా వస్తుంది. అంటే విడదీయడం తేడా వస్తే అలాంటి విపరీతార్థాలు అది వస్తాయి. అది అది అందుకోసం చెప్పాను. విపరీతార్థాలు వస్తాయి అంతే. దానికి. ఈ కవికృతయ కాస్త వికృతయ అయింది, ఇంకేమిటో చాలా అయింది. ఆది కవి బాణాదికం. సో ఇది రాయాల్సిన పద్ధతి. క్లియరా? ఇది అర్థమైందా ఈ పదం? రైట్, శుభ్రంగా అర్థమైంది. ఓకే. నెక్స్ట్, మహాభారతం శాంతిరస ప్రధానం కావ్యం, శాంతిరస ప్రధాన కావ్యం అస్తి. మహాభారతము శాంతిరసము ప్రధానముగా కలిగినటువంటి కావ్యము. శాంతి అంటే చాలా మందికి క్వశ్చన్ మార్క్ వచ్చింది, శాంతిరసం అక్కడి నుంచి వచ్చిందనే అది కనపడుతోంది ఫేస్లో. శాంతిరసం చివరికి వచ్చే శాంతి పరమే కాబట్టి చివరికి ఆల్ ఏదో అంటారు సార్ కదా, ఆల్ దట్ ఎండ్స్ వెల్ అని టైప్లో ఏదో ఉంటుంది కదా, ఆ టర్మ్ అనమాట. శాంతి రస ప్రధానం కావ్యం, ప్రధాన కావ్యం అస్తి. దీంట్లో ఎన్ని ఉన్నాయి పదాలు? శాంతి, రస, ప్రధాన, కావ్యం, 4 పదాలు ఉన్నాయి. అంటే శాంతి అనే రసము ప్రధానమైనటువంటి కావ్యము. బేసిక్గా దేని గురించి చెప్తున్నాం? కావ్యం గురించి చెప్తున్నాం. బేసిక్గా కావ్యం గురించి చెప్తున్నాం. అది ఆ కావ్యం ఎటువంటి కావ్యం? ప్రధానమైన కావ్యం. ఏం ప్రధానంగా ఉంది? శాంతి రసము. రసము ప్రధానం. ఏ రసము? శాంతి రసము. సో వెనక నుంచి వస్తే ఇట్లా వస్తుంది, ముందు నుంచి వస్తే శాంతి అనే రసము, నవరసాల్లో ఒకటైనటువంటి శాంతి అనే రసము ప్రధానమైనటువంటి కావ్యము. సో శాంతి అనే రసము చెప్పాలి కదా ముందు. శాంతి ఇది రస, శాంతి రస ఏమవుతుంది? ఇది సంభావన పూర్వపదము. ఓకే, అప్పుడు తర్వాత ఏం చెప్తాము? ఇప్పుడు కావ్యం గురించి చెప్తున్నాం. రసము ప్రధానముగా ఏదైతే కలిగి ఉందో దాని గురించి చెప్తున్నాం. కాబట్టి శాంతి రస యస్య తత్ ప్రధానం, యస్య ప్రధాన, బేసిక్గా శాంతి రస కాబట్టి ప్రధాన, యస్య తత్ కావ్యం నపుంసకలింగం కాబట్టి తత్ చెప్పుకుంటున్నాం ఇక్కడ. దేనికైతే శాంతి రసము ప్రధానముగా ఉన్నదో అది. గ్రంథ అని ఉందనుకోండి, అప్పుడు సహ గ్రంథ అని చెప్పుకుంటాం, కానీ కావ్యం ఉంది కాబట్టి తత్ చెప్పుకుంటాం. సో శాంతి ఇది రస, శాంతి రస సంభావన పూర్వపదము. శాంతి రస ప్రధాన యస్య తత్ కావ్యం అని బ్రాకెట్లో అనుకోవాలి మనం. సో శాంతి రస ప్రధాన యస్య తత్. ఇప్పుడు యస్య తత్ అంటున్నాం కాబట్టి ఏమవుతుంది? నపుంసకలింగ సమస్త పదం వస్తుంది. శాంతి రస ప్రధానం అని వస్తుంది. ఓకే, శాంతి రసము ప్రధానముగా దేనికి ఉన్నదో అది శాంతిరస ప్రధానం, బహువ్రీహి సమాస వస్తుంది. ఇప్పుడు శాంతిరస ప్రధానం కావ్యం. శాంతిరసము ప్రధానముగా ఉన్నటువంటి శాంతిరస ప్రధానమైన కావ్యము వీపూకాస. వీపూకాస కలిగి ఉండడం గురించి ముందర చెప్పేశాం, తత్ అనుకుంటూ ప్రధానం అనే దాంట్లో చెప్పేశాం. సో కావ్యంకి వచ్చేస్తుంది. దీనికి వరుసగానే వెళ్ళాలి, 1 2 3 4 వరుసగా వెళ్ళాలి. 1 + 2, మళ్ళీ వచ్చిన పదం +3, మళ్ళీ వచ్చిన పదం +4 చేయాలి. దీనికి వేరే రకంగా రాయలేదు. ఓకే, రైట్. ఇంకోటి చూడండి, చలచిత్ర గీత శ్రవణే తస్య మహతీ రుచి. చలచిత్ర గీత శ్రవణే తస్య మహతీ రుచి. సినిమా పాటలు, చలచిత్ర గీత శ్రవణే, సినిమా పాటలు వినడంలో అతడికి గొప్ప ఇంట్రెస్ట్ ఉంది, ఆసక్తి ఉన్నది.
చల చిత్ర గీత శ్రవణే సప్తమిలో వచ్చింది ఇది. చల చిత్ర గీత శ్రవణే 4 పదాలు ఉన్నాయంటే 3 విగ్రహ వాక్యాలు రావాలి. చిత్రం ఎలాంటి చిత్రం ఇది? చలత్ చిత్రం అంటే కదిలే బొమ్మ. సినిమా అంటే అదే కదా, కదిలే బొమ్మ. మామూలు చిత్రం అంటే కదవదు, అక్కడే ఉంటుంది. చలత్ చిత్రం యాక్చువల్గా ఇది చలచిత్రం అనొచ్చు, లేదంటే చలచిత్రం కూడా అంటాం, చుత్వం జరిగి. రైట్. సో చలచిత్రం ఆర్ చలచిత్రం, చలత్ చిత్రం చలచిత్రం వీపుకాస కదిలేటటువంటి బొమ్మ. సో వీపుకాస అయింది. ఇప్పుడు వాటి పాటలు వినడంలో ఇష్టము అంటే అర్థము ఒక పాట వినడం అని కాదు కదా, సినిమా పాటలు అంటే ఇష్టం అంటారు యూజువల్గా, అంతే కదా. సో కాబట్టి బహువచనంలో తీసుకోవాలి. చలచిత్రస్య గీతాని చలచిత్ర గీతాని. పాటలు దేనికి సంబంధించినవి? ఈ సినిమాకి సంబంధించినవి కాబట్టి చలచిత్రస్య గీతాని చలచిత్ర గీతాని అది షష్ఠీ తత్పురుషం అయింది. శ్రవణం, శ్రవణే సప్తమి విభక్తి, కానీ శ్రవణం ల్యుట్. ఎప్పుడు ల్యుట్ వస్తుందో షష్ఠీ రావాలి. సో గీతాని బహువచనం చెప్పాం కాబట్టి షష్ఠీ బహువచనం చెప్పుకోవాలి. చలచిత్ర గీతానాం శ్రవణం చలచిత్ర గీత శ్రవణం షష్ఠీ తత్పురుషం. కానీ శ్రవణే సప్తమి ఇచ్చారు కాబట్టి కామా తస్మిన్, కామా తస్మిన్. సో చలత్ చిత్రం చలచిత్రం విభుకస చలచిత్ర చలచిత్రస్య గీతాని చలచిత్ర గీతాని షష్ఠీ తత్పురుషం. చలచిత్ర గీతానాం శ్రవణం చలచిత్ర గీత శ్రవణం అది మనకి షష్ఠీ తత్పురుషం. విభక్తి ఉంది కాబట్టి తస్మిన్ కామా పెట్టి తస్మిన్ రాసుకుంటాం. రైట్. మూర్తి గారు ఏంటండి? ఇదే దానికి కొంచెం యాడ్ చేస్తే చలచిత్ర గీత శ్రవణానందం అనుభవతి అన్నాం అనుకోండి. ఆ శ్రవణానందం, శ్రవణే ఆనందం, అది సప్తమి వస్తుంది చివరిది. లేదా శ్రవణస్య ఆనందమా? శ్రవణస్య ఆనంద. ఆనందం దేనికి శ్రవణే సంబంధించిన ఆనందం? ఆనందం శ్రవణానికి దేనికి సంబంధించి సంబంధించినది? వినడానికి సంబంధించింది. అంటే ఎలాగైనా ఇందాకట్లానే సప్తమి వస్తుంది, తీసుకొస్తావు నవ్వుతుంది. దర్శనం లాగానే వస్తుంది, ఇందాకట్లానే వస్తుంది. దానితో వినడంలో ఆనందం అని చెప్పచ్చు. దానిలో కాదు, వినడంలో వినడంలో చెప్పకూడదు. వినడం వలన కలిగే ఆనందము ఆర్ వినడము యొక్క ఆనందము ఆర్ వినడముతో ఆనందము. సేమ్ అలాగే పరిస్థితి. యావే డౌట్స్ వస్తాయంట. అది సరేనా. లాస్ట్ చూడండి. ఓకే. సహ భారతదేశ వాస సౌభాగ్య సంతుష్ట అస్తి. సహ భారతదేశవాస సౌభాగ్య సంతుష్ట అస్తి. భారతదేశ వాస సౌభాగ్య సంతుష్ట. మామూలుగా అయితే మీకు అర్థమైపోయింది. భారతం అనేటటువంటి దేశములో నివసించటం అనేటటువంటి సౌభాగ్యం, నివసించటం యొక్క సౌభాగ్యం, అది ఆ సౌభాగ్యము తోటి సంతుష్టుడు ఆర్ అదే సంతుష్ట సాప్రత్యయం కాబట్టి తోటి సంతుష్టుడు. సో ఇక్కడ ఏం చెప్పాలి? ముందు దేశం, ఏ దేశం? భారతదేశం. సో భారతం ఇది దేశ, భారతదేశ సంభావన పూర్వపదం. ఓకే. ఈ వాస అంటే నివాస, నివాసము దేనికి సంబంధించిన నివాసము? లో నివసతి అని చెప్పకూడదు, దానికి సంబంధించిన వాసము. సో భారతదేశస్య వాస, భారతదేశ వాస షష్ఠీ తత్పురుషము. నౌన్ ఫామ్లో ఉంది వాస అని, దాంట్లో అందుకని దానిలో నివాసం అని చెప్పకూడదు, దాని యొక్క నివాసము అంటే అలా చెప్పుకోవాలి. సప్తమియే చెప్పారా? నేనే తప్పు విన్నానా? తప్పు చెప్పానా? ఈ కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి. నేను దేశస్య వాస కూడా చూసా ఓ చోట, అందుకని దేశవాస అలా చెప్పా. ఆగిపోయానా? ఉన్నానా? ఉన్నారండి, ఓకే కనిపిస్తుంది. ఫైన్. అందరూ సడన్ గా ఆగిపోయినట్టు అనిపించింది నాకు. ఓకే ఫైన్. సో భారతదేశే వాస. ఎందుకు మీకు నాకు పుస్తకంతో వెళ్ళిపోతే గొడవ ఉండదు, నేను ఎక్కడో చదివింది ఎందుకు ఇక్కడ చెప్పడం ఇప్పుడు కదా. సో భారతదేశమందు నివాసము, యాక్చువల్గా అదే యాప్ట్ కదా, దేశమందు నివాసమే యాప్ట్. కానీ దాని ఎక్కడ చదివాను, మరి ఇంకో చోట చదివాను అట్లాగా. సో భారతదేశే వాస, భారతదేశ వాస సప్తమి తత్పురుష సమాసం అయిపోయింది. ఇంతవరకు గొడవ లేకుండా అయిపోయింది. ఇప్పుడు సౌభాగ్య అనే పదం వచ్చింది. సౌభాగ్యము దేనికి సంబంధించిన సౌభాగ్యము? నివాసానికి సంబంధించిన సౌభాగ్యం. కాబట్టి భారతదేశ వాసస్య సౌభాగ్యం.
భారతదేశవాస సౌభాగ్యం షష్ఠీ తత్పురుషము. ఇప్పుడు సంతుష్టుడయ్యాడు వీడు దీనితో. భారతదేశంలో నివసించటం యొక్క సౌభాగ్యం, దానికి సంబంధించిన సౌభాగ్యముతో సంతుష్టుడు. కాబట్టి భారతదేశ వాస సౌభాగ్యేన సంతుష్ట, సౌభాగ్య సంతుష్ట, తృతీయ తత్పురుష. ఎన్నొచ్చాయి దీంట్లో? సంభావన వచ్చింది, సప్తమి తత్పురుషం వచ్చింది, నెక్స్ట్ షష్ఠీ తత్పురుషం వచ్చింది, చివరికి తృతీయ తత్పురుషం కూడా వచ్చింది. ఈ విధముగా ఇంకో 10 మాటలు పెట్టినా వస్తూనే ఉంటాయి. అంటే మీరు పాతవి చూస్తే కొన్ని చోట్ల కామాలు ఫుల్ స్టాప్లు ఏముండవు అసలు. అది మనం పలకడానికి కూడా దాన్ని చూసుకోవాలి. అంత పెద్ద పదం ఇందాక వికృతయ అవుతుంది, అలా అవుతుంది కొన్ని పదాలు మనకు అర్థం కాక. సో ఈ విధముగా పదాలు ఎన్నున్నాయో లెక్క పెట్టుకోవాలి. దానికంటే ఒకటి తక్కువగా విగ్రహవాక్యాలు సమాసాలు వస్తాయి. పదముల యొక్క అర్థము తెలియడము చాలా ముఖ్యము. అర్థం తెలిస్తే తప్ప వాటి మధ్య సంబంధం ఏమిటో నిర్ధారించలేము. సంబంధం నిర్ధారించాక కానీ విగ్రహవాక్యాలు మనం ఎలా రాయాలో నిర్ణయించలేము. రైట్? సో ఒకసారి విగ్రహవాక్యం రాసాము అంటే అయిపోయింది, సమాసం వచ్చినట్టే. ఓకే, క్లియర్? ఇక్కడికి చెప్పింది ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుని వస్తే రేపు ఎక్సర్సైజ్, అంటే ఇప్పుడు ఆపట్లేదు క్లాసు, రేపు ఎక్సర్సైజులు చేసుకో. రైట్? ఇక్కడ వరకు క్లియర్ కదా? నేను మళ్ళీ గ్రామరే చెప్తా. ఆమ్ర వృక్ష ఫల అంటే ఆమ్ర వృక్షం అంటున్నాను, ఆమ్ర వృక్ష ఫలం అంటున్నాను అనకండి. ఆమ్ర ఫలం అనొచ్చు. ఆమ్ర వృక్ష ఫల ఖాదిత సుఖ అడయత. అడయతానా? అడయత అంటే అచ్చా. డయత, ఆహా, ఓకే అడయత. ఓకే. ఎగిరిపోయింది. డయతేకి చెప్పారా మీరు? సడన్ గా అడయత ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆలోచిస్తున్నాను. చెప్పండి. ఆమ్ర వృక్ష అక్కర్లేదు కానీ నేను చెప్తున్నాను. ఆమ్ర వృక్ష ఫల కాదిత, కాదిత కాదు, కాగిత అక్కర్లేదు, కాదిత సుఖా అడయత. అది ఒక రాయొచ్చు సెంటెన్స్ అలాగా. ఒక్క నిమిషం అండి. ఎందుకు వచ్చింది? ఆమ్రఫలం అని వచ్చు. ఫస్ట్ పాయింట్ సుఖ ఎందుకు వచ్చింది? తర్వాత అది ఖాదిత సుఖ కోసం. సుఖ అంటే ఇది కదా, చుకానా? ఏం రావాలి? చుక, చిలుక, సుఖ చిలుక సుఖ సుఖ. సుఖ అచ్చా, మీరు పుల్లింగం ఆడచిలుక అన్నది. చెప్తున్నారా? అప్పుడు సుఖనే. ఓకే ఫైన్. చెప్పండి, విగ్రహవాక్యాలు చెప్పండి. ఆయన చెప్పిన పదం ఏంటంటే ఆమ్ర వృక్ష. ఏమండి, వృక్ష ఫల అనడం చిరాగ్గానే ఉంది, బట్ అందుకే అన్నా నేను మొట్టమొదటి చెప్పాను అది. ఫైన్. మొట్టమొదటి ఆమ్ర చెప్పాను. వృక్ష ఫల ఖాదిత సుఖ అనేది సమస్త పదం. ఇప్పుడు చెప్పండి విగ్రహవాక్యాలు మీరు, నేను వెంట. ఆమ్రః ఇతి వృక్షః. ఆమ్ర ఇతి వృక్షః. ఆమ్రవృక్షస్య ఆమ్రవృక్షస్య ఫలం ఆమ్రవృక్ష ఫలం. కరెక్ట్. తర్వాత ఖాదిత ఆమ్రవృక్ష ఫలస్య ఖాదిత. అన్ని ఆమ్ర ఫలాన్ని ఫలాన్ని తిన్న అంటే ఫలం ఖాదితానా? ఖాదితః ఫల ఖాదితః అవుతుంది, ఆర్ ఫలం ఖాదిత ఫల ఖాదిత. బేసిక్ గా అది పండు తినబడింది దాని చేత, అది నా ఉద్దేశం. ఓకే ఫైన్. చెప్పండి. ఆమ్ర వృక్ష ఫల ఖాదిత సుఖ కదా, ఆమ్ర వృక్ష ఫల వరకు చెప్పేశారు. సో ఫలం ఖాదిత ఫల ఖాదిత. ఓకే, ఇప్పుడు సుఖ చెప్పాలంటే ఎలా చెప్తారు అది చెప్పండి. నేను అక్కడ ఫలస్య కాదిత నాకు అర్థం కాదు అంటే ఫలస్య కాదిత. ఫలం ఖాదిత పండును తిన్నటువంటి. ఫలం కాదిత అది అది సమాసం అక్కడ ద్వితీయ తత్పురుష. అక్కడ సరే, ఫలం ఖాదిత ఫల ఖాదిత ద్వితీయ తత్పురుష ప్రథమ పక్కన పెడదాం. తర్వాత నిజంగా చెప్పండి. సుఖాకి చెప్పాక చెప్తాను నేను, చెప్పండి. ఫలం కాదిత ఫల కాదిత కాదిత సుఖ. కాదిత కాదిత అయిపోతుంది అది. కాదిత సుఖ. బేసిక్ గా ఖాదిత దగ్గర ఎలా చెప్పాలంటే ఏంటది? ఆమ్రః ఇది వృక్షః ఆమ్రవృక్షః ఆమ్రవృక్షస్య ఫలం ఆమ్రవృక్ష ఫలం
ఆమ్రవృక్ష ఫలం యయా ఖాదిత సా ఆమ్రవృక్ష ఫల ఖాదిత. నాకు అదే యయా రావటం లేదండి. ఖాదిత కరెక్ట్ తా కరెక్ట్. ప్రత్యయం కదా. ఆమ్రవృక్ష ఫలం అది మేడం. యయా ఖాదిత రైట్. సా ఆమ్రవృక్ష ఫల ఖాదిత. ఇప్పుడు ఇదంతా అక్కడికి కూడా అయింది. యాజ్ ఇట్ ఈజ్ గా అదంతా వచ్చి పక్కన శుక కూడా రాసినప్పుడు వేరే పదంగా వీపూకాస అవుతుంది. ఆ, ఓకే. ఆ, సో ఆమ్రః ఇది వృక్షः ఆమ్రవృక్షः సంభావన. ఆమ్రవృక్షస్య ఉమ్. ఫలం ఆమ్రవృక్ష ఫలం షష్ఠి. షష్ఠీ తత్పురుషం. ఆమ్రవృక్ష ఫలం యయా ఖాదిత సా ఆమ్రవృక్ష ఫల ఖాదిత. అది బహువ్రీహి. ఇప్పుడు ఈ బహువ్రీహి పదం యాజ్ ఇట్ ఈజ్ గా రాసి ఆమ్రవృక్ష ఫల ఖాదిత అది సెపరేట్. శుకా శుక రాసామనుకోండి, ఈ శుక పదానికి ఈ బహువ్రీహి పదం విశేషణం అవుతుంది. సో కలిపి రాసినప్పుడు కూడా ఖాదిత శుక మొత్తం కలిసిపోతుంది. కలిసిపోయి ఓకే. ఏమవుతుంది? విశేషణ పూర్వపద కర్మధారయం అవుతుంది. తా ప్రత్యయం వచ్చినప్పుడు యయా రావాలి కదా. పైగా మనం చెప్తున్నది ఆ ఖాదితాతో వదిలిపెట్టట్లేదు, శుక అని చెప్తున్నాము, తిన్నటువంటి అని చెప్తున్నాం. సో ఎవరి చేత తినబడిందో ఆ చిలుక అంత చెప్పాలి. మేడం ఒక ఇది నిమిషం ఉండండి మీరు. ఇక ఇది సార్ మీరు కొంచెం నిమిషం ఉండండి. శివమాల గారు ఏదో అడుగుతున్నారు. శివమాల గారు చెప్పండి మీరు మళ్ళీ. ఇది ఏం లేదు పూర్తి అవ్వలేదు మేడం, మేడం. సింపుల్ ఇది డౌట్. పూర్తి అవ్వలేదు అది ఈ డిస్కషన్. ఇప్పుడు మనము ఇక్కడ పుణ్యం పుణ్యం విశేషణ పూర్వపదానికి పుణ్యక్షేత్రం అన్నాం కదండి. పుణ్యం క్షేత్రం అని అనేసి సింపుల్ గా రాసేయచ్చు కదండి. ఇక్కడ పుణ్యం చ తత్ క్షేత్రం చ అదంతా రాయకుండా. అక్కర్లేదండి, అక్కర్లేదు. అలా రాయొచ్చు ఇలా రాయొచ్చు, ఎలానా రాయొచ్చు ముందే చెప్పుకున్నాంగా మనం. అది ఇంకొకటి, ఇప్పుడు వలన ఇక్కడ 3 విభక్తుల్లో కూడా రాయొచ్చు అనుకున్నాం కదండి. ఇప్పుడు వలన అన్నప్పుడు అది పంచమి అవుతుందండి. అంతేగా మరి. దర్శన పంచమే కదా. దర్శన దర్శన నాత్ దర్శనాయ అనేది రాదు అక్కడ. ఓన్లీ రాదు రాదు తృతీయ రాదు దర్శనేన రాదు దర్శనాత్తు అంతే. అంతే. ఓకే. దర్శనేన దర్శనాత్ దర్శనాయ దర్శనస్య. ఎస్ మూర్తి గారు మీరు కంటిన్యూ దర్శనం చేయండి. కొరకు అని చెప్పలేం అప్పుడు కదండి. చెప్పలేం. దర్శనం చేస్తే వచ్చే ఫలితం, దర్శనం చేస్తే అంటే వచ్చే నేను ఫలితం గమనించింది కాబట్టి ఏంటంటే దర్శనం. మేడం, మీరు అదర్ యూ కంకర్ విత్ మీ, అంటే విగ్రహ వాక్యం దగ్గర ప్రాబ్లం వస్తున్నది, కానీ అర్థాలు బాగా తెలిస్తే సమస్త పదం మాత్రం బిల్డ్ చేసి వచ్చండి. విగ్రహ అర్థాలు వాక్యమే తెలిస్తే రాయడం ఇంపార్టెంట్. సమస్త పదం బిల్డ్ చేయడం పెద్ద అంత కష్టమా అనిపించటం లేదు. అంటే ఎందుకు కష్టము? సమస్త ప్రస్తుతం పదానికి ఓన్లీ ప్రత్యయాలు ప్రాతిపదికలు తీసుకుంటే చాలు కదా. విభక్తులు పెట్టాలి ఏంటి ఎక్కడైనా? అది, విభక్తులు కానీ పెట్టమంటే అర్థాలు కదా తెలియాలి, గుండెకాయ పట్టుకునేది. కానీ అర్థాలు తెలియాలి. అది అండ్ దాన్ని వివరించడం రావాలి. చెప్పేంగానే సరిగా రావాలి. కరెక్ట్ వివరించాలి దాన్ని. దాన్ని కరెక్ట్ కరెక్ట్. వివరించాలి. రైట్, క్లియర్. ఓకే మేడం. థ్యాంక్ యూ ఇంకెవరికైనా మేడం. అన్నా? థ్యాంక్ యూ. ఛందస్సు చెప్పాలి. మహోదయే ఇక్కడ త్రిపథం అనేది షష్ఠి తత్పురుషాల్లో ఇచ్చారు. అది ద్విగు అని అనరాదా? అంటే సమాసహ బుక్ లో చూస్తున్నాను. త్రిపథం త్రయాణం పంథాః. త్రిపథం దేంట్లో ఇచ్చారు? ద్విగే వస్తుంది అది. త్రయాణం సమాసహ పంథానం పుస్తకంలో సమాహారః. ఉంది ఇది. ఆ? సమాసహ పుస్తకం ఉంది కదా, అందులో ఉంది. సమాసహ పుస్తకం ఇప్పుడు మళ్ళీ బ్రేక్ వచ్చినప్పుడు నేను తీసుకొస్తా ఉన్నాను. పైన ఉంటే, కింద ఉంటే నేను ఏం చేయలేను. ఇక్కడే ఉంటే కనుక బుక్ నా దగ్గర లేదు. బహువ్రీ దేంట్లో ఇచ్చారన్నారు? దేంట్లో ఇచ్చారన్నారు అది? షష్ఠిలో వచ్చింది. త్రయాణం పంథాః అని ఇచ్చారు. అంటే షష్ఠి తత్పురుషం. లేదు, అక్కడ బహుశా షష్ఠీ తత్పురుషం ఇచ్చారా? వస్తే విశేషణ పూర్వపదం రావాలి. త్రయః పురుషః, త్రయః మూర్తయః, సారీ తిస్రః మూర్తయః అని త్రిపథం 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 ఎప్పుడైతే పథం వచ్చేసిందో మీకు అది ద్విగే రావాలండి. నా నాలెడ్జ్ ప్రకారంగా. మరి సమాసంలో ఎక్కడ ఎందుకు ఇచ్చారో ఇప్పుడు బ్రేక్ వస్తే నేను బుక్ చూసి చెప్తాను. నేను అప్పటి వరకు నేను చెప్పలేను. ఫైన్. మహోదయ, ఇంకొకటి ఇది నైషధీయ చరితం అని కావ్యకథ ఉంది కదా. ఆ నైషధీయ చరితం అనేది అంటే నైషధీయ తదితాంతంలోకి వస్తుందా? అంతే. నిషధస్య ఇయం నిషధస్య ఇదం అయం నిషధస్య ఇదం ఆర్ ఇదం. చరితం అనేది నిషధస్య ఇదం నైషధీయం చరితం నైషధీయ చరితం. అస్తు మహోదయ, ధన్యవాదాలు. నెక్స్ట్ది మీకు ఇప్పుడు సమాసాలు అయిపోయినాయి.
అలంకారాలు అయిపోయినాయి, నత్వాలు, నిచ్చులు, సన్నులు అన్ని. నత్వం చెప్పలేదు ఇంకా, నత్వం లాస్ట్ లెసన్ కదా. సో సన్ను, నిచ్చు అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఈ లెసన్లోను నెక్స్ట్ లెసన్లోను ఛందస్సు గురించి చెప్తారు. వెరీ బేసిక్ ఛందస్సు చెప్తారు. సో ఛందస్సు అనగానే ముందు అసలు అది ఏమిటి? ఓకే, గద్య కావ్యాలకి ఛందస్సు ఉండదు, పద్య కావ్యాలకు మాత్రమే ఛందస్సు ఉంటుంది. ఛందస్సు అంటే ఏమిటి అంటే, ఏదైనా మనం చెప్పేటప్పుడు మామూలుగా వాక్య రూపంలో చెప్పేస్తే అదొక రకం. చెప్పేదానికి మనకి వొకాబులరీ గనక ఉంటే బోల్డ్ అంత మంచి మంచి పదాలు ఉపయోగించి చెప్పినప్పుడు అది వినడానికి చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది, మనకు మనసుకి ఆనందకరంగా, చాలా సంతోషంగా, ఏదో ఒక రకమైన ప్రసన్నంగా అనిపిస్తుంది అది. సో అదే వాక్యము కాకుండా ఒక శ్లోక రూపములో ఆ పదాల కూర్పుని చక్కగా ప్రత్యేకంగా చేసి చెప్పినప్పుడు దాన్ని రైమింగ్ అని అంటూ ఉంటాం కదా మనము. అవన్నీ చెప్పినప్పుడు ఏమందంటే ఆ శ్లోకం చదవంగానే ఒక రకమైన మనశ్శాంతి, ఒక రకమైన అదేదో తెలియని అనుభూతి కలుగుతుంది, ఒక రకమైన ఆనందానుభూతి కలుగుతుంది. సో అలాంటి దాన్ని ఛందః అంటారు. ఛందస్సు అంటే ఆ శబ్దముల యొక్క అమరిక ఎలా ఉండాలి అంటే మనసుని ఆహ్లాదింపజేసేదిగా ఉండాలి. అలాంటి ప్రక్రియని ఛందస్సు అంటారు. అయితే ఈ ఛందస్సు అంతా కూడా ఎప్పుడు కూడా అక్షరాలకు సంబంధించిన ఆట. ఎందుకని చెప్తున్నా అంటే పదాలు ఉండవా, వాక్యాలు ఉండవు, ఎందుకు లేక ఉండకుండా ఎలా ఉంటాయి. కానీ ఇప్పుడు మనకి ఇంతవరకు సెంటెన్స్ రాయాలంటే ఎన్ని పదాలైనా రాయొచ్చు, దానికి ఏమీ ఒక లిమిట్ అనేది ఉండదు. మీ ఇష్టం, మీరు ఎంత పెద్ద వాక్యం ఎప్పులు పెట్టుకుని, త్వాలు పెట్టుకుని, ఇంకోటి పెట్టుకుని అలా ఎంత రాస్తారో మీ ఇష్టం. కానీ పద్యం రాసేటప్పుడు ఏమవుతుంది, అక్షర సంఖ్య అనేది పరిమితంగా ఉంటుంది. రైట్, అక్షర సంఖ్యని ఒక రకంగా కూరిస్తేనే అది కరెక్ట్గా ఉంటుంది వినడానికి మనకి. సో ఛందస్సు అంటే ఏం చెప్పుకుంటున్నామంటే, మనము ఛందస్సు పద్యాల అమరిక ఎట్లయితే ఉంటుందో ఒక కావ్యములో చక్కగా కూర్చున్నటువంటి పదముల యొక్క లయబద్ధంగా, రైమింగ్ అంటే అది. సో ఇది కూడా ఉండాలి, లయ కరెక్ట్గా ఆ పలికినప్పుడు చదివినప్పుడు కూడా ఆ రకమైనటువంటి ఒక లయబద్ధంగా సాగాలి అది. అలా ఉండేటటువంటి కూర్పుని ఛందస్సు అంటారు. రైట్, ఆ ఛందస్సు బేసిక్గా మనకి అక్షరాలు అనేవి ఎట్లా వచ్చినాయి, వర్ణమాల దగ్గర నుంచి తీసుకుంటే స్వరాలు, వ్యంజనాలు ఇవన్నీ మనం చెప్పుకుంటాం కదా, చెప్పుకున్నాం ఎప్పుడో ప్రవేశాలు. చెప్పుకున్నప్పుడు అక్కడి నుంచి వస్తాయి. ఎందుకంటే ఈ అక్షరాలు కూర్చాలి అంటే మీకు కొన్ని చోట్ల అందుకనే మనకి లైన్ ఫిల్లర్స్ కింద తు, హి, హా ఇలాంటివన్నీ యాడ్ చేసేస్తూ ఉంటారు కదా. ఎందుకు, మిగతా అంత మీనింగ్ వచ్చేస్తోంది కానీ ఎక్కడో ఒక చిన్న ఒక అక్షరం తగ్గుతోంది, అలాంటి చోట్ల అలాంటి అక్షరాలు పెట్టేస్తారు. సో ఈ రకంగా వచ్చినప్పుడు ముందు మనకి ఈ ఛందస్సు రావడానికి అక్షర జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. అక్షర జ్ఞానం అంటే మాకు వచ్చు కదండి అలా, అది కాదు. అక్షర జ్ఞానం అంటే ఏమిటంటే అసలు అక్షరం అంటే ఏమిటో తెలియాలి. మనకి తెలిసినట్టుగా ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాము, స్వరాలు, వ్యంజనాలు, సంయుక్తాక్షరాలు ఇవన్నీ మనకు బాగానే వచ్చేసాయి, ద్విత్వాక్షరాలు అన్నీ ఓకే. బట్ యాక్చువల్గా ఏదైతే ఇండిపెండెంట్గా వ్యంజనం ఉందనుకోండి, వ్యంజనాన్ని కేవలం వ్యంజనం ఏదైతే ఉంటుందో దాన్ని అక్షరం అనలేము. అక్షరము ఇండిపెండెంట్గా అంటే ఉండాలి, దాని అంతరదిగా ఉండాలి. కానీ వ్యంజనంని మీరు పలకాలి అంటే ఉచ్చారణకి వీలుగా ఉండాలి అక్షరం అంటే. సో వ్యంజనాక్షరాలు మీరు పలకాలంటే ఏమవుతుంది, స్వరముల యొక్క సహాయం కావాలి వాటికి. ఉక్, చ్, ట్, తప్ అలా అనలేదు కదా, కా, కీ, కు ఏదో చెప్పాలి. సో స్వరాల సహాయం కావాలి. కాబట్టి కేవలం వ్యంజనం, వ్యంజనం అంటే కే, ఆ హలంతం ఉండేవే వ్యంజనాలు. మనం సంధుల్లో చదువుకున్నాం కదా, మన హల్ సంధులు చదివినప్పుడు. సో ఎప్పుడైతే వాటిని ఆ అక్షరాలు అనేవంటే అదే స్వరాలు అనుకోండి, యాజ్ ఇట్ ఈస్గా వాటికి అవి ఒక అక్షరమే, వాటంతటా వాటిగా ఉంటాయి కాబట్టి స్వరాలు. బట్ వ్యంజనాలు అలా ఉండవు. కాబట్టి కేవలం వ్యంజనము అంటే ఆ హలంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్షరాలు అనరు. ఓకే, సో ఇప్పుడు మనకు ఎప్పుడైతే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు, అక్షర సంఖ్య లెక్కించటము అనే మాట వచ్చినప్పుడు ఒక పదములోని అక్షర సంఖ్య నిర్ధారించాలి అంటే కేవలం వ్యంజనాక్షరం ఉంటే దాన్ని కౌంట్ చెయ్యము, అది అక్షరం కింద లెక్క రాదు. సంస్కృతం అని ఉందనుకోండి, ఇప్పుడు సంస్కృతం రాసినప్పుడు ఏం చేస్తాం, సా పైన అనుస్వారము, హాఫ్ సా, కా, రు మాత్ర పెడతాం, స్క్రు ఒక లెటర్, తా రాస్తాం, పక్కన మకారం రాస్తాం. మకారము
మా కాదు, సంస్కృతమా అని పలకట్లేదు, సంస్కృతము అని పలకట్లేదు, అని పలుకుతున్నాం అంతే, హలంతంగా ఉంది. సో ఇప్పుడు సంస్కృతం అనే పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అని లెక్క పెట్టమంటే సమ్ ఒక అక్షరము, స్క్రూ ఒక అక్షరము, తా ఒక అక్షరము, కానీ మా అనేది అక్షరం కింద కౌంట్ కాదు, కేవలం వ్యంజనం అది. కాబట్టి అది కౌంట్ కాదు, కనిపిస్తూ ఉంటుంది మనకి కానీ అది కౌంట్ కాదు. సో ఇప్పుడు సంస్కృతం అనే పదంలో ఎన్ని అక్షరాలంటే 3 అక్షరాలనే చెప్పాలి. సం స్కృ త, మకారం ఉండదు, మకారం కౌంట్ అవ్వదు. ఓకే, సో ఈ అక్షరముల సంఖ్య ఎంత సంస్కృతం అనే పదంలో అంటే అర్థము 3 చెప్పాలి. మనకి సకారం కనపడుతోంది కదా, అది కూడా ఇంకొక అక్షరం కాదు, ఎందుకంటే అది ఇంకో దాంతో కలిసిపోయింది కాబట్టి కంబైన్డ్గా స్క్రు అనేదే ఒక అక్షరం అవుతుంది. రైట్. అలాగే పుష్పం అన్నాం అనుకోండి, దాంట్లో ఎంత ఉంది అక్షర సంఖ్య అంటే చివర మకారం తీసేయాలి, పుష్ప అంతే 2 అక్షరాలు. ఫలం అది కూడా అంతే 2 అక్షరాలు. ఎంత పెద్దదైనా ఉండనివ్వండి, పుస్తకం ఉంటే దాంట్లో కూడా పుస్తక మకారం తీసేసేయాలి. తత్ అనే పదంలో ఎన్ని అక్షరాలు అంటే 1 అక్షరం, తా ఒక్కటే, తకారం అక్షరం కింద కౌంట్ అవ్వదు. తా అనేది మాత్రమే, తకారంతో అకారంతో కూడిన తకారమే అక్షరం కింద కౌంట్ అవుతుంది, ఉత్త తకారం అక్షరం కింద కౌంట్ అవ్వదు. సో ఇవి ఫస్ట్ తెలియాల్సిన విషయాలు. నెక్స్ట్ టర్మినాలజీ ఏమిటి అంటే లఘువులు గురువులు, లఘుహు గురుహు అనే మాటలు 2 వస్తాయి. ఆల్రెడీ తెలుగు చదివిన వాళ్ళకి, గ్రామర్ చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా ఛందస్సు కాస్త తెలిసే ఉంటాయి ఇవన్నీ. సో లఘుహు గురుహు, లఘువు అంటే మన భాషలో ఏంటి చిన్న అని అర్థం, గురుహు అంటే పెద్ద, మామూలుగా మనకు తెలిసిన భాషలో చిన్న పెద్ద, లఘు గురు కదా. ఇక్కడ కూడా పొట్టిగా పలకబడే అక్షరాలు, హ్రస్వ అక్షరాలని లఘువులు అంటారు. అంటే హ్రస్వంగా పలికే అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి లఘువులు అంటారు. దీర్ఘంగా పలికే అక్షరాలు ఏమున్నాయో వాటిని గురువులు అంటారు. అదొక్కటే అవదు, బేసిక్ డెఫినిషన్ అది. అయితే సంస్కృతంలో మనకి ఇప్పుడు ఛందస్సులో చూసుకున్నప్పుడు లఘువులని వేటిని అంటారు, గురు అక్షరాలు అని వేటిని అంటారు అని వాళ్ళు క్లియర్గా డిఫైన్ చేసేసారు. సో ఆ ప్రకారంగానే మనము గుర్తించవలసి వస్తుందన్నమాట. అండ్ వాటికి గుర్తింపు చిహ్నాలు కూడా ఇచ్చారు, అంటే సింబల్స్ కూడా ఉన్నాయి. లఘువుని ఎలా గుర్తిస్తాము, ఏ సింబల్ ద్వారా చెప్తాము, రిప్రజెంట్ చేస్తాము, అలాగే గురువుని ఏ సింబల్ ద్వారా రిప్రజెంట్ చేస్తాము అనేది చెప్తున్నారు వాళ్ళు. సో ఈ నియమాలు ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఒకసారి స్లైడ్లో చూద్దాము, క్లియర్గా తెలుస్తుంది. ఏది ఉండండి చెప్తా. సో బేసిక్గా ఛందః అంటే ఏంటి అంటే ఇదిగో ఆహ్లాదజనకానాం పద్యానాం లయబద్ధ రచన, ఇది మనకి ఛందః అంటే డెఫినిషన్. అదే తెలుగులో మీకు ఇచ్చారు, పొరపాటున సంస్కృతంలో అడిగితే క్వశ్చన్ ఉంటుందని నేను సంస్కృతంలో రాసి పెట్టాను. ఆహ్లాదజనకానాం పద్యానాం లయబద్ధ రచన ఛందః ఇది ఉచ్యతే. ఓకే, వర్ణమాల అంటే స్వరాహ వ్యంజనాని ఇత్యాది యుక్త. అక్షరం అంటే ఏంటి, ఒక స్వరము కానీ గుణింత అక్షరం కానీ ఆ రెండిటినే అక్షరం అనగలుగుతాము. అంటే కకారముతో ఆకారం కలిస్తే కా వచ్చింది, ఇది గుణింత అక్షరం కదా. సో బేసిక్గా స్వరాలన్నీ కూడా ఇండిపెండెంట్గా పలకబడేవి కాబట్టి స్వరాలు కానీ గుణింత అక్షరాలు కానీ అక్షరము అనబడతాయి. ఓకే, తర్వాత కేవలం వ్యంజనం అక్షరం నభవతి, కేవలం వ్యంజనాక్షరం ఏదైతే ఉందో హల్లులు ఇలాంటివన్నీ కూడా అక్షరములు అనబడవు. ఈ అవాక్ అనేది మీ పుస్తకంలో ఇచ్చారు కాబట్టి చెప్పాను. అవాక్లో అక్షర సంఖ్య ఎన్ని ఉంటుంది, లాస్ట్ వన్ హలంతం, దీన్ని ఇది ఓన్లీ వ్యంజన అక్షరం కాబట్టి దీన్ని కౌంట్ చేయము. ఆ వా అనేవి 2 ఉంటాయి అక్షరాలు, సో దీంట్లో అక్షర సంఖ్య 2. ఓకే, తర్వాత ఛందః లఘు గురుహు ఇది చిన్నద్వయేన లక్షితం, 2 సింబల్స్ తోటి 2 గుర్తులతోటి లక్షితం అంటే చెప్పబడుతుంది అని అర్థం అనమాట. ఓకే, బేసిక్గా ఛందస్సు వీటి ద్వారా తెలియబడుతుంది అని చెప్పటం.
అయితే లఘుహు అనేవి ఏమిటి అంటే చిన్నదే, లఘువుకి పెద్ద విషయం లేదు. సర్వే హ్రస్వస్వరాహ, పొట్టిగా పలకబడేటటువంటి అన్ని అచ్చులు. అంటే అ, ఇ, ఉ, రు, ఇవి 4 మనకి లఘువులే ఉంటాయన్నమాట. అలాగే ఇంకా ఏమిటంటే లఘువుకి హ్రస్వ స్వర యుక్త గుణింతాక్షరాణి. ఈ అ, ఇ, ఉ, రు, లు ఏ అక్షరాలకు వ్యంజనాలకు చేరినప్పుడు ఏం మాట్లాడపడతాయో క, కి, కు, కృ, ఇవి ఏవైతే ఉన్నాయో అవి మనకి హ్రస్వ హ్రస్వాల కింద లెక్క వస్తాయి, అంటే లఘువుల కింద లెక్క వస్తాయి. లఘువుకి పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, లఘువుకి సింబల్ ఏంటి 3 ఇచ్చారు అనుకుంటున్నారేమో మీరు. బేసిక్గా తెలుగు మీడియం పుస్తకంలో ఒక నోటేషన్ ఫాలో అయ్యారు, ఇంగ్లీష్ మీడియం బుక్లో ఒక నోటేషన్ ఫాలో అయ్యారు. ఇక్కడ రెడ్ కలర్లో రాసింది నేను తెలుగు మీడియంలో రాసిన నోటేషన్. తెలుగు మీడియంలో లఘువుని క్యాపిటల్ ఐ లాగా ఉండే, అంటే నిలువు గీతతోటి చెప్తారనమాట. తెలుగు మీడియం పుస్తకంలో అలా ఉంది నోటేషన్, నిలువు గీతతోటి. ఇంగ్లీష్ మీడియంలోనేమో యు అలా అర్ధచంద్రాకారంగా రాసినటువంటి దాంతో లఘువు చిహ్నము అలా ఉంది ఇంగ్లీష్ మీడియంలో. బ్లూ కలర్లోది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంది రెడ్ కలర్లోది. మరి ఎస్ రకంగా అంటే మా చిన్నప్పుడు మేము లఘువుని ఇలాగ గుర్తించాం. మా చిన్నప్పుడు మేము లఘువుని ఈ విధంగా రాసామన్నమాట. సో అందుకని ఎవరైనా అలా చదివారేమోనని అలా పెట్టాను. బేసిక్గా తెలుగు మీడియం వాళ్ళందరూ కూడా లఘువు అంటే నిలువు గీత అని గుర్తుపెట్టుకోండి. లఘుహు చిహ్నము నిలువు గీత. ఇంగ్లీష్లో రాసేవాళ్ళు ఎవరన్నా ఉంటే లఘుహు అంటే ఈ నొటేషన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. రైట్. సో దీని గురించి మళ్ళీ మాట్లాడతా నేను. సో నెక్స్ట్ గురువుకి వచ్చేసరికి చాలా ఉన్నాయండి మనకి. ఏవేవి గురువులు అవుతాయని చెప్పడానికి చాలా ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, అన్ని దీర్ఘస్వరాలు, సర్వే దీర్ఘస్వరాహ. ఏమేమి ఉన్నాయి దీర్ఘస్వరాలు మనకి? ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ, ఇవన్నీ కూడా దీర్ఘస్వరాలు. సో ఇవన్నీ గురువులు అవుతాయి ఇవన్నీను. అలాగే దీర్ఘస్వర యుక్త గుణింతాక్షరాణి అంటే ఇవన్నీ వచ్చి ఏ అక్షరాలకు వస్తాయో కా, కీ, కూ, కృ, లేకపోతే కే, కై, కో, కౌ, ఇవన్నీ కూడా దీర్ఘస్వర యుక్త గుణింతాక్షరాణి. ఇవన్నీ కూడా గురువులు అవుతాయి. సెకండ్ పాయింట్ ఇది. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్ రాశాను. ప్లస్ ఆ కా ఇది గురువు అవుతుంది. అలాగే ఇంకా ఏంటున్నది, మూడో పాయింట్ ఏంటి? అనుస్వార విసర్గయుక్తాక్షరాణి. అంటే ఆకి అనుస్వారం పెడితే అమ్మ అహ వచ్చాయి కదా. సో అలాగే కాకి అనుస్వారం పెడితే కమ్మ కహ. ఓకే, ఈ అనుస్వారంతో విసర్గతోటి ఉన్న అక్షరాలు కూడా గురువులవుతాయి. ఇంకా నాలుగో పాయింట్, హలంత పూర్వాక్షరాణి. పదము చివర హలంతం వచ్చినప్పుడు దాని ముందర ఉన్నటువంటి అక్షరము హ్రస్వమైనా సరే, మామూలుగా హ్రస్వాక్షరం అయినా సరే, అది గురువు కింద పరిగణింపబడుతుంది. అంటే తమ్ అనే మాట ఉందనుకోండి. ఇప్పుడు ఈ తమ్లో మకారంతో ఎండ్ అయింది ఇది, అంటే ఇది హలంతంతో ఎండ్ అయింది. దాని ముందర ఉన్నటువంటి అక్షరం ఏంటి? ఈ మకారం. హలంతం ముందర ఉన్న అక్షరము తా. ఈ తా ఒరిజినల్గా అయితే హ్రస్వాక్షరము, కానీ ఇది హలంతానికి పూర్వంగా ఉంది, ముందుంది, కాబట్టి ఈ అక్షరము కూడా గురువు అవుతుంది. ఓకే, హలంత పూర్వాక్షరాన్ని. ఐదవ పాయింట్, సంయుక్తాక్షర పూర్వాక్షరాన్ని. ఇక్కడ అందరూ పప్పులో కాలేస్తారు. ఏమిటి చెప్తున్నారు? సంయుక్తాక్షర పూర్వాక్షరాన్ని. అందరూ ఏమనుకుంటారంటే సంయుక్తాక్షరం 2 కలిసింది కాబట్టి ఇదేదో పెద్ద అక్షరం కాబట్టి గురువు అనుకుంటారు. కాదు, సంయుక్తాక్షరం గనక దీర్ఘంగా ఉంటేనే అది గురువు. కానీ సంయుక్తాక్షరం గనక ఉండి, అంటే తస్య అనే పదం ఉందనుకోండి, దీంట్లో సంయుక్తాక్షరం ఏది? స్య అనేది సంయుక్తాక్షరం. ఈ స్య హ్రస్వంగానే ఉంది, స్య అని మాత్రమే పలుకుతున్నాం, దీర్ఘంగా లేదు. కాబట్టి ఇది గురువు అవ్వదు, ఇది లఘువే అవుతుంది. కానీ దీనికి ముందున్న అక్షరము తా ఏదైతే ఉందో అది ఒరిజినల్గా హ్రస్వం అయినప్పటికీ కూడా దాని తర్వాత సంయుక్తాక్షరం ఉండేసరికి ఈ తా గురువు అయిపోతుంది. సో సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలు కూడా గురువులవుతాయి. సంయుక్తాక్షరం మాత్రం దానంతట దానికి దీర్ఘం ఉంటే తప్ప, దీర్ఘమో అనుస్వారమో విసర్గో ఉంటే తప్ప అది గురువు కాదు. కానీ దాని ముందున్న అక్షరం మాత్రం హ్రస్వాక్షరమైనా కూడా గురువు కిందే పరిగణింపబడుతుంది. లాస్ట్ది
కొన్ని పుస్తకాల్లో ఇవ్వలేదు, బట్ కొన్ని పుస్తకాల్లో ఇచ్చారు. ఇది చెప్తున్నా. పాదాంత వర్ణ, ఈ ఛందస్సు అంతా మనకి ఏం చెప్పుకుంటున్నాము? పద్యాలు ఛందస్సు అంటే అని చెప్తున్నాం. సో పాదాలు ఉంటాయి, పద్యాలకి శ్లోకాలకి పాదాలు ఉంటాయి. ఆ పాదాల్లో అంతిమ వర్ణం ఏదైతే ఉంటుందో, లాస్ట్ వర్ణం హ్రస్వ అపి, కొన్ని ఉంటాయి చివరిలో హ్రస్వాక్షరంతో ఎండ్ అవుతూ ఉంటాయి పాదాంతంలో. బట్ స్టిల్ పాదాంత వర్ణం, ఆ లాస్ట్ లెటర్ కనుక హ్రస్వంగా ఉన్నా సరే అది పాదాంతం అయితే అది ఐ మీన్ గురువు కిందే పరిగణింపబడుతుంది. సో అన్ని ఇది దీర్ఘస్వర. ఇది ద్విత్వానికి కూడా అప్లై అవుతుందా మేడం? ఆ సంయుక్తానికి ద్విత్వం అప్లై అంటే అయింది. కూడా ఇక్కడ బేసిక్ గా ద్విత్వం అంటే కూడా సంయుక్తం కిందే తీసుకుంటారు. అది దానికి కూడా అప్లై అయిపోతుంది. ద్విత్వం అన్నా సంయుక్తం ఓకే. అన్నా అంటే, సంయుక్తం అంటే ఏమంటున్నారు? రెండు అక్షరముల కలయిక అంటున్నారు. అవి వేరు వేరు అక్షరాలు అయితే సంయుక్తం అంటున్నారు, రెండు ఒకే అక్షరం అయితే ద్విత్వం అంటారు. ఏదైనా కానీ రెండు అక్షరాలు కలుస్తున్నాయి కాబట్టి దానికి ముందున్న అక్షరం. సో అన్ని దీర్ఘస్వరాలు, దీర్ఘస్వరాల యుక్తలై వాటితో కూడిన వ్యంజనాలు అంటే దీర్ఘంగా పలికేటటువంటి గుణింతాక్షరాలు, తర్వాత అనుస్వారంతో కూడిన అక్షరాలు, విసర్గతో కూడిన అక్షరాలు, హలంతంతో ఉంటే దానికి హలంతానికి ముందున్న అక్షరాలు, సంయుక్తాక్షరానికి ఆర్ ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు, పాదంలో శ్లోకంలో ఉన్నటువంటి పాదంలో అంతిమ అక్షరం ఏదైతే ఉందో ఆ అక్షరము కూడా, ఇవన్నీ గురువుల కింద పరిగణింపబడతాయి. ఈ గురువు అనే దానికి చిహ్నము యు. దేంటి? తెలుగు మీడియం ప్రకారం తెలుగు పుస్తకాల్లో దీంతో ఉంటుంది. సో తెలుగులో రాసే వాళ్ళందరూ లఘుహు అంటేనేమో నిలువు గీత, గురుహు అంటేనేమో యు అనే దాంతో అర్ధచంద్రాకారం. యాక్చువల్గా మనం ఇంగ్లీష్లో యు అంటాం కాబట్టి చెప్తున్నా, అది గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి లఘుహు అంటే యు, గురుహు అంటే ఈ అడ్డగీత అండర్ స్కోర్ టైప్లో వస్తుంది, అదనమాట. ఎందుకు నేను చెప్పాల్సి వచ్చిందంటే, మీ పుస్తకాల్లో తెలుగు పుస్తకాల్లో మీకు ఎక్సర్సైజ్లు ఇచ్చినప్పుడు ఏం చేశారంటే ఆన్సర్స్ అన్ని ఇంగ్లీష్ మీడియం నొటేషన్ ప్రకారం ఇచ్చారు. దాంతో స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ బెస్ట్ వే ఏంటంటే, పరీక్షలో రాసేటప్పుడు నేనైతే ఏం చేశానంటే, మేమందరం అది ఫాలో అయ్యాం. లఘుహు అని మీరు ఎలా సింబల్తో, ఏ సింబల్తో గుర్తిస్తున్నారో అది రాసి, గురుహు అనేది ఏ సింబల్తో గుర్తిస్తున్నారో రాసి దాని ప్రకారంగా చేయమని చెప్తాం. చివరిలో మళ్ళీ దాని గురించి మాట్లాడతాను. బేసిక్గా లఘుహు, ఇక్కడ మాక్సిమం తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు కాబట్టి లఘుహు అంటే నిలువు గీత, గురుహు అంటే ఈ యు లాగా రాసుకోండి. మూర్తి గారు వస్తాను నేను మీ దగ్గరికి, ఒక్క నిమిషం ఇది ఒక్కటి చెప్పేసి. గణేశ అనే పదంలో ఇప్పుడు లఘువులు గురువులు అంకితము చేయండి అంటే, గణేశ అనే పదం ఉన్నప్పుడు గ అనే అక్షరము లఘు అవుతుంది. ఎందుకు? హ్రస్వాక్షరం కాబట్టి. నే అనేది ఏ అంటే దీర్ఘాక్షరంతో కూడుకున్న గుణింతాక్షరం కాబట్టి ఇది గురువు అవుతుంది. ష అనే అక్షరానికి విసర్గ ఉంది కాబట్టి ఈ ష కూడా గురువు అవుతుంది. సో దీన్ని లఘువు గురువు గురువు. ఓకే. అలాగే కిరీటం అని ఉందనుకోండి, కి అనే అక్షరము హ్రస్వ గుణింతాక్షరము కాబట్టి లఘువు అవుతుంది. రీ దీర్ఘ గుణింతాక్షరము కాబట్టి గురువు అవుతుంది. టమ్ అన్న చోట హలంతం ఉంది. సో టా అనే మా అనేది మనము అక్షరం కింద, మకారము అక్షరం కింద కౌంట్ చేయము. సో టాని దేని కింద కౌంట్ చేస్తాము? అది హలంత అక్షరానికి, ఏదైతే హలంతానికి ముందరున్న అక్షరం కాబట్టి ఇది కూడా గురువు అవుతుంది. కాబట్టి ఇది కూడా లఘువు గురువు గురువు అవుతుంది. అంతఃపురే అనుంది, ఒకటే మాట ఇది. సో ఆ అనేది మామూలుగా అయితే హ్రస్వ స్వరము కాబట్టి అది యాక్చువల్గా లఘువు అవ్వాలి. కానీ ఇంత అనేటటువంటి సంయుక్తాక్షరానికి ముందుగా ఉన్నది ఆ అక్షరం కాబట్టి ఇది గురువు అవుతుంది. సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం ఇది, అందుకని గురువు అయింది. అలాగే ంతః అనేది విసర్గతో కూడిన అక్షరము కాబట్టి ఇది కూడా గురువు అయ్యింది. పు అనేది జస్ట్ హ్రస్వ గుణింతాక్షరం కాబట్టి ఇది లఘువు అయ్యింది. రే అనేది దీర్ఘ గుణింతాక్షరము కాబట్టి ఇది గురువు అయ్యింది. సో ఈ విధముగా మనము లఘువు గురువులని గుర్తుపెట్టాలి. క్లియర్? ఎస్. ఇప్పుడు ఎవరికో చాలా మందికి డౌట్ ఉన్నాయి. ఎస్ మూర్తి గారు చెప్పండి. అని ఒక్కసారి స్లైడ్ పెడతారు. దాంట్లో పాదాంత ఉంది కదండి, పాదాంత వర్ణం. దాంట్లో పాదాంతంలో
ఆ ఒక పదంలో ఉండాలా ఆ అది ఎలా అయినా ఉండొచ్చు, హ్రస్వం అనేది. ఎలా అయినా చ ఉండొచ్చు. అని పెట్టామనుకోండి, చ అది అని కూడా చివరిలో అది కూడా పెడతారు కదా గురువే చాలా మంది, అవుతుంది, తూ అని. అది గురువే గురువే అవుతుంది, అవుతుంది. గురువే అది అవుతుంది. అంటే కన్వీనియంట్ గా ఉంటుంది రాసుకోవడానికి, ఆ చంద్ర పద్యం అది ఆ ఒకటి. అది ఇప్పుడు ఆ మీకు ఆ అక్షరమే కదా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. మనం ఇంకా మనం ఆ ఆ వృత్తాల దగ్గరికి వెళ్ళలేదు, నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం, అదంటే నెక్స్ట్ లెసన్కి. సో బేసిక్ ఓకే. గా అక్షరం గురించి చెప్తున్నాం. పదంలో ఇప్పుడు ఏ వృత్తాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, తర్వాత ముందు గురువు లఘువుల్ని గుర్తించాలి. గురువు లఘువుల్ని ఎలా గుర్తిస్తామో, ఆ పాదాంతంలో ఉన్న వర్ణం ఓన్లీ చా తూ అవ్వచ్చు, లేదంటే ఏదైనా పదంతో కలిసి వచ్చి చివరికి హ్రస్వాక్షరం ఉండొచ్చు. ఎలా ఉన్నా అది గురువే అవుతుంది, ఎలా తర్వాత ఉన్నా కూడా అది ఆ గురువే అవుతుంది. పాదాంత వర్ణము ఓకే మేడం. ఖచ్చితంగా గురువే అవుతుంది. రైట్. ఓకే. ఎస్ వెంకట తర్వాత నర్సు గారు చెప్పండి సార్. లఘువైన సంయుక్తాక్షరం. అది హ్రస్వాక్షరం అయినా కానీ గురువే. సంయుక్తాక్షరం రెండో డౌట్ ఏంటంటే, సంయుక్తాక్షరం ఏదైతే ఉందో తస్య అని ఉందనుకోండి, తా స్య అన్నది తా ఖచ్చితంగా గురువు అవుతుంది, స్యా ఉంది కాబట్టి అక్కడ అక్కడ సంయుక్తాక్షరం ఉంది కూడా తా ఖచ్చితంగా గురువు అయిపోతుంది. స్యా యా స్యా అని దీర్ఘం ఉంటే ఇండిపెండెంట్ గా అప్పుడు గురువు అవుతుంది అది. అంతే అంతే మేడం. అంతే. అయితే అప్పుడు ఈ తా కూడా గురువు అవుతుందా అవుతుంది. తస్య ఇక్కడ అన్నప్పుడు? ఇక్కడ మీరు ఏది దానికి సెపరేటే, ఒక అక్షరాన్ని పక్కన ఇరుగు పొరుగు వాళ్ళని చూసుకుని మాట్లాడటమే. ఒక అక్షరం అయిపోయిన అంతే. తర్వాత ఒకసారి ఇప్పుడు తస్యాహ అని ఉందనుకోండి, తస్యాహ అవును. రాసినప్పుడు కూడా ముందు తా ఏమిటి అని చూడాలంటే దాని పక్క అక్షరం చూస్తాం. స్యాహ ఉంది అక్కడ, స్యాహ ఉందా, స్యా ఉందా, స్య ఉందా సంబంధం లేదు. అక్కడ సంయుక్తాక్షరం వచ్చేసింది కాబట్టి తా గురువు అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టి నెక్స్ట్ స్యా వస్తాం. అక్కడ స్యా కూడా దీర్ఘము ఉంది, విసర్గ ఉంది, ఎలా చూసుకున్నా కూడా అది గురువే ఆ, అవుతుంది. అవును. ఆ, అది విషయం. అలా కాకుండా కంఠస్య అని ఉందనుకోండి, కంఠస్య ఆ, అప్పుడు ఉమ్, ఆ ఉమ్. స్య అవదు. ఆ ఆ స్య కంఠస్య, అవదు. కంఠస్య అన్న చోట క గురువు అవుతుంది, ఎందుకంటే అంఠ అనేటటువంటి సంయుక్తాక్షరానికి ముందు ఉంది కాబట్టి. అంఠ అవును, కూడా గురువే అవుతుంది, ఎందుకంటే స్య అనే గురువు అవుతుంది. సంయుక్తాక్షరానికి ముందు ఉంది కాబట్టి. కరెక్ట్. కానీ స్య స్య గురువు అవదు. అవదు. స్యాకి దీర్ఘం అవదు. లేదు, విసర్గ లేదు, అనుస్వారం లేదు కాబట్టి, అండ్ హలంతం లేదు కాబట్టి స్య అవదు. రైట్. ఓకే. ఓకే వెంకట మేడం. నర్సు గారు చెప్పండి సార్. యాక్చువల్గా మేము చదువుకున్నంత వరకు హై స్కూల్ లెవెల్లో ఛందస్సు ఐ వచ్చి లఘువుకి, యు వచ్చి గురువుకి, అట్ట అది స్టాండర్డ్. ఈ నామిన్ క్లేచర్ ఎట్టే డిఫర్ అవుతుంది ఒక్కో లాంగ్వేజ్ కి. ఇంగ్లీష్ బుక్ అయితే ఇది, అది ఎట్ట అవుతుంది నాకు అది? తెలియదు సార్, అది పుస్తకం నేను ఫస్ట్ చూడలేదు, ఎందుకంటే నేను మొట్టమొదటంతా తెలుగు పుస్తకాలే ఫాలో అయితే కొంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అప్పుడు అన్నారు, అప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. నాకు తెలియదు అది, బట్ రెండు నోటేషన్స్ పుస్తకాల్లో ఇచ్చారు కాబట్టి నేను చెప్పడం జరిగింది. నేను చదువుకుంది అలా, అసలు నేను ఇది కూడా చదవలేదు, నేను ఎస్ చదివా, మరి నేనేమనుకోవాలి. ఎస్ కూడా మాకు కొత్తగా ఉంది. యాక్చువల్ గా లఘు పోనీ అంటే ఐ, యు, యు అంటే గురు, అది మరి స్టాండర్డ్ నాకు తెలియదు, ఆ నొటేషన్ విషయం అది. అయితే నాకు తెలియదు, ఎందుకు పెట్టారు, ఎలా ఎవరు పెడుతున్నారు అనేది నాకు తెలియదు, బట్ ఈ నోటేషన్ అయితే రెండు పుస్తకాల్లో ఉంది కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్ పాదాంతంలో యూ, ఉన్నది ధన్యవాదాలు అండి. లఘువైనా కానీ గురువు అవుతుందా? ఏంటండి? పాదాంతంలో ఉన్నది లఘువైనా కానీ గురువు అవుతుందా? అదేగా రాశాను నేను, పాదాంత వర్ణ హ్రస్వోపి గురుహు ఏవ భవతి. ఓకే. మేడం, మహోదయ పాదాంతము అంటే మొత్తం సెంటెన్స్ చివరా అండి, లేకపోతే 4 పాదాలు 4 చరణాలుగా విడదీస్తాం కదా? పాదము అంటే అర్థం ఏంటండి? యూజువల్ పాదము గా రెండు పాదాలు, 4 పాదాలది కాదు, రెండు పాదాలుగా రాస్తాను చూసారు, దాంట్లో పాదాంతం యూజువల్ గా అలాగే జరుగుతుంది. అంటే సెంటెన్స్ అని, మొత్తం ఒక సెంటెన్స్ చివర. సెంటెన్స్ అనే మాట వాడలేం మీరు పద్యాల్లో, అది అది ఆ, ఒక దాని వాక్యం పాదం అనే చివర. వాడాలి, దాని ఓకే, సెంటెన్స్ అని ఓకే. మాట్లాడలేరు, ఫస్ట్ పాదం లైన్ అనే ఫస్ట్ వాడాలి. లైన్ ఫస్ట్ వాక్యం, పంక్తి, ఒక లైన్ వాక్యాన్ని పంక్తి. సెంటెన్స్ లైన్ అన్నారు, కూడా లైన్ మొదటి అనుకోండి. వరుస, పాదం అనే అనాలి, దానికి పంక్తి. ఇంకో టెర్మినాలజీ లేదు దానికి. ఓకే అండి. మహోదయ అంటే నాకు ఒక చిన్న సందేహం. ఒక్క నిమిషం, సంస్కృతంలో వరుసలో ఎప్పుడు అందరూ రెండు పదాలే హ్యాండ్స్ రైజ్ ఉంటాయి. చేసుకున్నారు, నేను ఒక్కొక్కళ్ళని అడుగుతున్నా, ఒక్క నిమిషం ఉండండి, అందరినీ ఆన్సర్ చేస్తా. శ్రీహరి గారు చెప్పండి సార్. నమస్తే మేడం. ఇప్పుడు సర్వోపి అనే దాంట్లో మనం అవగ్రహం సింబల్ ఇచ్చాము, దానికైతే లఘు గురువులు రావు. రావు, అది ఎందుకంటే అంటే అది మన దగ్గర లేఖనంలో అదొక వస్తుంది తప్ప సింబల్ ఉండదు, దానికి ఉండదు. ఉండదు. అంటే దీన్ని బట్టి అవగ్రహం ఇచ్చారు అంటే చందోబద్ధంగా అది రాయబడింది కాబట్టి మనం ఇప్పుడు ఒకవేళ దాన్ని విడదీసి రాసాం అనుకోండి, అవగ్రహం బదులు ఆ రాస్తే ఏమవుతుంది, రెండు లఘువులు అయిపోతున్నాయి సర్వోపి అనే దాంట్లో. సర్వ అపి, ఆ రెండు లఘువులు అయిపోతాయి కాబట్టి ఛందస్సు మారిపోతుంది. రెండు సో లఘువులు అవవు సార్, అప్పుడు కూడా సర్వహ అపి అవుతుంది, అది సర్వోపి రావాలంటే
గురువు అవుతుంది. స- తేడాలు వచ్చేస్తాయి, అక్కడ గురువు బాగా తేడాలు వస్తాయి. వచ్చేస్తాయి కదా. ముందు గురువులు గురువు లేకపోతే లఘువుల కంటే కూడా అక్షర సంఖ్యలో సర్వోపి అంటే 3 అక్షరాలే, 3 ఇప్పుడు 4 అయిపోతుంది అది. సర్వహాపి అంటే 4 అక్షరాలు అయిపోతాయి. అక్కడ తేడా వచ్చేస్తుంది. కాబట్టి అంటే మనం అవగ్రహంతో ఇచ్చిన పద్యం ఏదైతే ఉన్నదో మనం అలాగే చదువుకోవాలి, అంతే, లేకపోతే ఛందోబద్ధంగా ఉండదు. ఉండదు. అది Right. మనకి తెలుసు కదా అని చెప్పిన ఆ అనేది పెట్టడానికి లేదు అసలు అక్కడ. లేదు. రైట్. ఓకే. మేడం గారు, ఈ అంతఃపురేలో 4 సింబల్స్ పెట్టుకోవాల్సి వస్తుందా మేడం? అవును. మీరు గణాలకు వెళ్ళిపోయారు, 3 వస్తాయని. 3 అక్కర్లేదు. పదాలు ఎంత ఎంత పెద్ద, ఓన్లీ అక్షరాలకి గురువు లఘువుల గురించే మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు ప్రస్తుతం. ఓకే ఓకే రైట్. మీరు గణాలకు వెళ్ళిపోయారు, నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోయారు. నేను ఇంకా అంతవరకు రాలే, అక్షరాల గురించే మాట్లాడుతున్నాను నేను. రైట్ విజయ గారు. నా స్టైల్ ఆఫ్ నోటేషన్ కూడా ఇంకోటి పెట్టుకున్నాను మేడం ఓకే. వీటిలో. అది మరి ఎగ్జామినేషన్ లో నేను ఇంకా ఎప్పుడు దాన్ని ప్రయోగం చేయలేదు, రాయలేదు కాబట్టి చెయ్యకండి, న్యూమరికల్ గా పెట్టుకుంటున్నాను మేడం. అంతే. మీకు 1 2 గుర్తుండేట్టుగా మీరు ఏమైనా పెట్టుకుంటున్నా. పెట్టుకోవచ్చు, కానీ ఎగ్జామినేషన్ లో మాత్రం నిలువు గీత యూలే ఫాలో అయిపోండి మాక్సిమం. అండ్ చెప్తా ఎగ్జామ్ రాసేటప్పుడు దాని సంగతి అప్పుడు మళ్ళీ చెప్తా. ముందు ఇది అవ్వాలి కదా, పాఠం అవ్వాలి కదా మనకి. విజయ గారు చెప్పండి. అది ఎందుకంటే మహోదయ్ ఆ గణాలను బైహార్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఆ నంబర్స్ పెట్టుకున్నాను మేడం. ఓకే ఫైన్. మహోదయ్ ఇప్పుడు సంయుక్తాక్షరం ఒక పదం మయంలో వస్తే కూడా ఇదే రూల్ ఫాలో అవ్వాలా? పదం దేంట్లో అన్నారు? అంటే సరస్వతి అనుకోండి, ఆ ఒక్క నిమిషం, అందులో మరి సంయుక్తాక్షరం మయంలోకి వచ్చింది కదా, మధ్యలో వచ్చింది స్వ అంటారా మీరు? అన్నది. ఏమవుతుంది, వస్తే అప్పుడు ఏమవుతుంది? కూడా ఇదే రూల్, ఇప్పుడు ఇదే కంఠస్య రూల్ నేను ఫాలో అదే చెప్పా కదండి. కంఠస్యాలో మరి మధ్యలో కూడా ఉంది కదా, సంయుక్తాక్షరం రాకుండా ఎక్కడ అవుతాయి? అదే రూలు, అదే రూలు. ఓకే. అంటే నేను లాస్ట్ లోనే అనుకున్నా. ఓకే, ధన్యవాదాలు. కాదు, సంయుక్తాక్షరాలు ఎక్కడ వచ్చినా సరే దాని ముందు అక్షరం గురువు అవుతుంది. అలాగే, రైట్. మల్లీశ్వరి చెప్పండి. ధన్యవాదాలు. మేడం క ఖ గ ఘ ఉన్నాయి కదా, అవి మన మహాప్రాణాలకి గురువులు వస్తాయా లఘువులు వస్తాయా? రావు. నాకు అర్థం కాలేదు. మహాప్రాణాలైనా గురువులు రావు, దీర్ఘాలు అయితేనే గురువులు వస్తాయి. సరే. దీర్ఘాలు అయితే ధరతి ఉందనుకోండి, ధరతిలో ధా మహాప్రాణం అని గురువు అయిపోతుంది. ధార్యతే వచ్చినప్పుడే, ధా వచ్చినప్పుడే అది గురువు అవుతుంది. ఓకే. సో అది. మేడం ఎస్ రావు గారు చెప్పండి. అంటే తెలుగులో పద్యాలు రెండు పదాలు 4 పదాలు ఉంటాయి. సంస్కృతంలో 2 పదాలే ఉంటాయా? 4 పదాలు ఇప్పుడు ఉండవా? ఉంటాయి, కొన్ని 4 పాదాలు కూడా ఉంటాయి. బట్ మాక్సిమం ఓకే. తెలుగు 2 పాదాల కింద చెప్తూ ఆ పాదాంతం అని చెప్పారు. ఓకే. ఏ రాసభ 4 పాదాలే. కొన్ని ఉంటాయి, అంటే పెద్ద వృత్తాలు అయితే 4 పాదాలుగా వస్తాయి అవి కూడా. ఓకే. రైట్. అయిపోయినాయా డౌట్? మేడం మహోదయ మహోదయ చెప్పండి శ్రీనివాస్ గారు. పాదాంత వసుదేవ సుతం దేవం భగవద్గీత శ్లోకం ఉంది కదండి. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం అని ఉంది కదండి. ఆ పాదాంతం అది లఘు అవుతుందా గురువు అవుతుందండి? కంస చాణూర మర్దనం వచ్చినప్పుడు అసలు మీకు డౌట్ రాకూడదు. మర్దనం వచ్చినప్పుడు మకారం వచ్చింది, హలంతం వచ్చినప్పుడు దాని ముందు అక్షరం గురువే అవుతుంది. అంటే పాదాంతర అక్షరం అని అన్నారు కదండి, ఐదో పాయింట్. రెండు కలిసినాయి ఇక్కడ. పాదాంత అక్షరం ఏమిటి? మకారం కాదు, పాదాంత అక్షరం. మర్దన అనేది పాదాంత అక్షరం. ఓకే, అదే అనుష్ఠుప్ ఛంద అంటారు. అది ఇప్పుడు అవసరమా అండి అనుష్ఠుప్ ఛంద? మీకు చెప్తా కదా, నెక్స్ట్ వస్తుంది కదా లైన్ లో. సారీ మేడం, నేను ఇంకా అక్షరాలు గురువుల గురువులే చెప్తున్నా, అప్పుడే దాని వరకు వెళ్ళిపోయారు. ఓకే రైట్. ఇంతవరకు దానికోసమే చూస్తున్నాం ఛందస్థానంగానే ఎప్పటి నుంచో. సో ఇప్పుడు అర్థమైంది కదా గురువులు అంటే ఏమిటి, లఘువులు అంటే ఏమిటి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది గనక పోతే మీకు తర్వాత ఎన్ని చదివినా గుర్తు పోయినట్టే. అది ఆ తేడాలు గనక పెడితే చాలా మందిని చూశాను మిస్టేక్స్ చేసేవాడు. సో హ్రస్వ స్వరాలు, హ్రస్వ స్వరయుక్త గుణింతాక్షరాలు అంటే పొట్టిగా పలికే గుణింతాక్షరాలు, ఇవి లఘువులు. లఘువులు పాపం కాంప్లికేటెడ్ కాదు, గురువులే కాంప్లికేటెడ్. దీర్ఘస్వరాలు, దీర్ఘస్వరాలతో కూడిన గుణింతాక్షరాలు, హలంతానికి ముందున్న అక్షరాలు, అనుస్వారంతో విసర్గతోటి ఉన్న అక్షరాలు, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలు, పాదాంత వర్ణాలు, ఇవన్నీ గురువులు అవుతాయి. రైట్.
ఇంతవరకు క్లియర్ కదా? ఎస్. ఇప్పుడు మీకు అక్కడ కొన్ని నేను గణేశ కిరీటం చెప్పాను, అంతఃపురే చెప్పాను, ఇంకా ఉన్నాయి. సంతతి ఉందనుకోండి, సా ఏమవుతుంది? లఘు అవుతుంది. సా లఘు ఏమవుతుంది? లఘు అవుతుంది. సా గురు ఏమవుతుంది? గురువు అండి. గురువు అవుతుంది. తా అనే సంయుక్తాక్షరానికి ఉంది కాబట్టి సా గురువు అవుతుంది. గురువు త అవుతుంది. ఏమవుతుంది? లఘు లఘు అవుతుంది. అది సంయుక్తాక్షరం అయినా దానికి దీర్ఘాలు హలంతాలు ఏమీ లేవు కాబట్టి అది లఘు అవుతుంది. తిహి ఏమవుతుంది? గురువు అవుతుంది. గురువు అవుతుంది. విసర్గాక్షరం కాబట్టి గురువు అవుతుంది. సో గురువు, లఘువు, గురువు అవుతాయి దాని రూపాలు. అలాగే అంతఃపురం అయిపోయింది. కృత్వా ఉంది. కృ ఏమవుతుంది? లఘు గురువు అవుతుంది. గురువు అవుతుంది. పక్క వాళ్ళతో మంచిగా ఉండమంటారు అందుకని. త్వా అనే అక్షరం సంయుక్తాక్షరం కాబట్టి ఇది పెద్దదైంది, గురువు అవుతుంది. ఇది త్వా ఏమవుతుంది? గురువే అవుతుంది. దీర్ఘం ఉంది కదా, అందుకని దీర్ఘంగా ఉంది, గురువు అవుతుంది. ఏ శ్రీనివాస్ గారు, మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నా ఏమనుకోకండి, మీ వైపు హార్న్స్ అవి చాలా వస్తున్నాయి. సో పర్వతస్య ఉంటే పా ఏమవుతుంది? ఎందుకు? ర అనే సంయుక్తాక్షరం ఉంది కాబట్టి. మరి ర ఏమవుతుంది? లఘు. అమ్మయ్య. తా ఏమవుతుంది? ఎందుకు? స్య ఏమవుతుంది? సంగతి. సో గురువు, లఘువు, గురువు, లఘువు వస్తాయి దానికి. రైట్ మేడం, చిన్నప్పుడు తెలుగు క్లాసులు గుర్తొస్తున్నాయండి. గుర్తొస్తున్నాయండి? అమ్మయ్య, పోన్లేండి, కాసేపు చిన్నతనంలోకి వెళ్ళండి. మరి రోజు పెద్దవాళ్ళగా ఏముంటాం గాని. హంసేన ఉంది. హమ్ ఏమవుతుంది? గురువు. అనుస్వారం ఉంది కాబట్టి. దీర్ఘం కాబట్టి గురువు. లఘు. సో హంసేన గురువు, లఘు. సత్ ఎవరో సా గురువు అని మొదలెట్టారు. ఎవరు సా గురువు అని? గురువు ఒక్కటే. అది సత్ అనేది ఒకటే అక్షరం, తకారము సెపరేట్ అక్షరం కాదు. సో ఒక్కటే అక్షరం ఉన్నది, హలంతానికి ముందు ఉంది కాబట్టి సా గురువు అవుతుంది. రైట్. సో అదనమాట విషయము. ప్రస్తుతానికి ఆది లఘువు, ఆది గురువు ఏదో చెప్తారు కదా మోదయ, అవి ఇందులో వస్తాయా? ఏంటవి? అదే ఆది గురువు, అంత్య లఘువు ఇట్లా ఏవో అవన్నీ తెలుగు మీడియంలో, తెలుగులో చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళకి గుర్తు గానీ ఇప్పుడు అక్కడ యమాత రాజమానస లగం మాత్రమే. అదొకటి తెలుసు. రాజమానస లగం ఒక్కటే ఉంటుంది ఇక్కడ, అదొకటే గుర్తు పెట్టుకుంటాం. ఆది గురువు, మధ్య లఘువు, అన్ని గురువులు అవి లెక్క పెట్టుకోం. యమాత ఎందుకంటే ఆది గురువు దగ్గర ఎక్కడైనా పోయిందంటే పెద్ద గుండు సున్నా వస్తుంది. యమాత రాజభానస కూడా చెప్పారు. మాకు చెప్పింది యమాత రాజభానసం భజస ఎరతనామా అని కూడా చెప్పారు. భజస ఎరతనామా అని, భజస అన్ని. బట్ మనం ఇక్కడ క్లాస్ లో మిగతావేమి చర్చించము, కేవలం యమాత రాజభానస లగం మాత్రమే చూస్తాం. రైట్. సో మిగతావన్నీ వదిలేద్దాం. రేపటి క్లాస్, రేపు గురువారం యాజ్ యూజువల్ మీ క్లాస్ ఉంటుంది కాబట్టి రేపటి క్లాస్ లో ఇందాక సార్ వెళ్ళిపోయారు కదా దూరంగా, గణాల వరకును గణాలు చెప్పుకుంటాం రేపు. మిగిలిన లెసన్ రేపు 9th లెసన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఫైన్. సరే, ఒకసారి గురువులు లఘువులు మాత్రం ఏమిటేమిటో గుర్తుపెట్టుకుని రండి. రేపు ఎక్సర్సైజ్ కూడా చేయించేస్తాను. దీంట్లో ఉన్న ఎక్సర్సైజ్ గణం కాకపోయినా మిగతా ఎక్సర్సైజ్ చేయిస్తాను. రైట్. ఓకే, ఫైన్. ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం పాడేయండి. ఎవరు పాడతారు? ఎవరు ముందుకు రావట్లేదు? మళ్ళీ ఎవరు? శిరీష పాడతారా? శిరీష పాడేయండి. ఏకతా మంత్ర. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్
यं वैष्णवा विष्णुरिति स्तुवन्ति बुद्धस्तथार्हन्निति बौद्धजैनाः सत्श्री अकालेति च सिक्खसन्तः शास्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः। शान्तिमन्त्रः। ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। अस्तु, धन्यवादः धन्यवादाः, नमस्काराः। धन्यवादः महोदय। ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. మాన్య